చేసుకునేటప్పుడు చాలాసార్లు యవనస్తులతో చెప్తున్నాను, పెళ్లి కాని వాళ్ళ గురించి చెప్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఆ సినిమాలో ఆ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో మా ఫోటో కూడా రావాలి. ఆ పక్కింటి అమ్మాయి వాళ్ళ ఆల్బమ్ చాలా బాగుంది, అలా ఫోటోలు దిగాలి. కరెక్ట్ ఫోటోగ్రాఫర్ కావాలి, మంచి కారు ఉండాలి, సినిమాలకి తిరగాలి. లేకపోతే మన మనసులో ఒక తలంపు ఉంటుంది, నా పెళ్ళి ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇంతగా ఉండాలి, ఇంత డబ్బు ఉండాలి అని ఎన్నో ఆశలు ఉంటాయి. అది మన మనసులో పెట్టుకొని మనం ఎదుగుతూ ఉంటాం, ప్రభువా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. కానీ నాకు దేవునిలోకి వచ్చిన తర్వాత, మేము ఆ చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు, నేను సందీప్ అన్న, ఏలియా, వీళ్ళందరూ ఇంకా 10 మంది అలా ఉండి కూర్చొనేటప్పుడు, అక్కడ జోసెఫ్ అన్న అనే ఒక అతను ఉన్నాడు, ఆయన రేపు వస్తాడు. ఓకే, జోసెఫ్ అన్న మాకు చెప్పేవాడు, దేవుని ముందర ఏం అడుగుతున్నారో పెళ్లి గురించి రాసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. ఏం అడుగుతున్నారు అవన్నీ క్లియర్గా రాసుకోండి అని చెప్తే, మేము ప్రభువా నాకు ఇలాంటి భార్య కావాలి అని ఒక లిస్ట్ పెట్టుకున్నాను. ఆ లిస్టులో దేవుడు కూడా అడుగుతాడబ్బా, చాలా మంచి అడుగుతున్నావు. కానీ ఒకరోజు ఇలానే పిఏ సిస్టమ్, అంటే సండే మేము అందరం రాత్రంతా పండుకోం కదా, పొద్దున 3-4కి పండుకుంటాం. పొద్దున్నే లేచి అన్ని సెట్ చేయాలి. మధ్యాహ్నం యూత్ మీటింగ్ అనమాట. ఇలా ఒక చెక్కది టేబుల్ ఉంటుంది, దాని మీద అన్నీ ఉంటాయి. అప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా మంచి దేవుణ్ణి నమ్మే అమ్మాయి కావాలి, మిషనరీ వాళ్ళ కుటుంబంలోంచి రావాలి అని ఒక లిస్ట్ ఉంది నాకు. ఆ లిస్ట్ ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు మనసులో ఒక మాట చెప్పాడు, అమ్మాయి నల్లగుంటే పెళ్లి చేసుకుంటావా అని. గంట సేపు అదేది నీళ్ళలో చేప బయటకు పడితే ఎలా ఉంటుంది, అది గిలగిలా కొట్టేసుకుంటున్నా. ప్రభువా ఏం అడిగావా, ఇంకేదైనా అడగాల్సింది. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు, ఇది యాకోబు కథ నాకు ఆల్రెడీ తెలుసు. దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు లేకపోతే నా జీవితం లేదయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా, అయ్యో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, ఏడ్చేసి కేకలేసేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆగా పేరెంట్ చెప్పు ముందల అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసు కదా, లాస్ట్ టైం ఆశీర్వాదం పొందడానికి ఒక అతను వాళ్ళ తండ్రి, నీ పేరేంటంటే, నా పేరు ఏం చెప్పాడండి, ఏసావు అని అబద్ధం చెప్పాడు. మళ్ళీ ఆశీర్వాదం పొందడానికి దేవుడి దగ్గరకు వస్తున్నాడు. అది పట్టుకొని ఆ పాత ఆశీర్వాదము అవినీతి ద్వారా, అబద్ధాల ద్వారా పట్టుకోవడానికి ట్రై చేశాడు. దాని అంతం ఏమైందంటే మరణానికి దారి తీసింది. దేవుడు ఆశీర్వాదమే, కానీ తప్పుదారులు వెళ్ళాడు. దేవుడు మనకి మంచి మ్యారేజ్ ఇవ్వాలని కోరుతున్నాడు, మంచి సెక్స్ లైఫ్ ఇవ్వాలని కోరుతున్నాడు, పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. కానీ మనం ఏ రూట్ తీసుకుంటున్నాము, దేవుని రూట్ తీసుకోవట్లేదు, లోకం రూట్ తీసుకుంటున్నాం. ఫైనల్గా చేతులు కాలిపోయిన తర్వాత మళ్ళీ ఆశీర్వాదం అని అడగడానికి వచ్చాడు. ఈసారి దేవుడు మళ్ళీ అడుగుతున్నాడు, పేరేంటి చెప్పమ్మా అని. అప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా నా నిజమైన పేరు మోసగాడే, నేను మోసగాడినే అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకున్నాడో దేవుడు అన్నాడు, ఇప్పటి నుంచి నీ పేరు నేను మార్చేస్తున్నాను, ఇప్పటి నుంచి నువ్వు మోసగాడు కాదు, ఇశ్రాయేలు అని నీకు పేరు పెట్టబోతున్నాను. ఇప్పటికి కూడా ఇశ్రాయేలు దేవుడవు అని పేరు, దేవుడు ఒక మనిషితోటి పిలువబడుతున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి, యాకోబు. అంత ఘనమైన ఆశీర్వాదం అతనికి ఇచ్చాడు. సో మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్నో ఆశలు, ఏయో తలంపులు పెట్టుకొని ఉంటాం. ఇప్పుడు ఎంత ఈ విషయాల్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న చెత్త, మన పితరుల నుంచి వచ్చిన పాపాలు, ఇది ఇంత కుప్పైతే
అక్కడెంత కొప్పు ఉంది. మనం ఏం చేస్తున్నాము, అమ్మాయి చదువుకుందా, అమ్మాయి తెల్లగుందా, నిజంగా ఎంత దేవుళ్ళో ఉన్నామని చెప్తాం, కానీ పెళ్లి దగ్గరకు వచ్చేలోపటికండి కేవలము కనుచూపు ద్వారానే తీసుకుంటాం తప్ప దేవుని ఆత్మ ద్వారా మటుకు పెళ్ళిళ్ళు చేసుకో. పెళ్లి చేసుకుంటే ఎంత ఆస్తి వస్తుంది, పెళ్లి చేసుకుంటే ఏం వస్తుంది, పుట్టే పిల్లలు తెల్లగా పుడతారా నల్లగా పుడతారా ఎలా పుడతారా అనేది ఫస్టే ప్లాన్ చేసుకుంటారు. ఏ నెలలో పుడితే వాళ్ళకి కరెక్ట్ టైంలో స్కూల్లో జాయిన్ చేయొచ్చు. నెల దాటి 2 నెలలు దాటిందంటే మళ్ళీ సంవత్సరం ఆగాలి కదా. నేను ఇలానే ఒకసారి కేరళకి వెళ్ళాను ఒక గవర్నమెంట్ పని మీద. అక్కడ ఒక 60 మంది గవర్నమెంట్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు. సో వాళ్ళకి నేర్పిస్తూ అడిగా, ఏదో ఒక ఆయన అడిగాను, నా బర్త్డే 1 జూలై అని ఏదో చెప్పాడు, జూనో జూలై ఏదో చెప్పాడు. అని చెప్పేసి నేను లిస్ట్ రాసుకోవాలన్నమాట, ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చాను అని. సో పక్కన ఉండి కూడా అడిగా, ఆయన కూడా 1 జూలై అని రాశాడు. పక్కన ఉన్నాడే 1 జూలై. 60 మందిలో 50 మంది అదే డేట్ ఆఫ్ బర్త్. అంటే కేరళ వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని పుట్టించాలో కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. 60 మంది గవర్నమెంట్ ఆఫీసర్లో 50 మందికి డేట్ ఆఫ్ బర్త్ అదే నెలలో పుట్టిన వాళ్ళు. అంత తెలివితేటలు వాడతారు. లోక సంబంధమైన ఎన్నో తెలివితేటలు పెట్టి ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటారు. కానీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మా మధ్యలో ఇప్పుడు ఈ బాధ ఎందుకు వచ్చింది, మేము ఎందుకు ఇలా కోప్పడుతున్నాం ఒకరి మీద ఒకళ్ళు, నేనేం చేస్తున్నాను, నా నోరు ద్వారా ఏమి పలుకుతున్నాను, నా నోటితోనే నా పిల్లల్ని ఎందుకు శపిస్తున్నాను, నా నోటితోనే నా భార్యను ఎందుకు కీడు కలిగజేస్తున్నాను. మనం ఆలోచించాలి. నా నోటి ద్వారా దేవుడు ఒక హస్బెండ్ని ఆ ఇంటికి యజమానిలాగా చేసి అధికారాన్ని ఇచ్చాడు. అందుకని మనము తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లల మీద ఏదైనా దురాత్మ కార్యం జరిగితే తండ్రిని పిలిచి, అయ్యా పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేయి, ఒడంబడికలని నువ్వు విరక్కొట్టు అని చెప్తాం. ఎందుకంటే తన అధికారము దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో, ఈ ఆత్మీయ ఈ యొక్క వార్లో తండ్రికి అధికారం ఉంది. అందుకని కొన్నిసార్లు తండ్రి దురాత్మలు బట్టి పిల్లల మీద శాపనార్థాలు పలికేస్తాడు. అవి వాళ్ళ జీవితం అంతా నాశనం చేసేస్తాయి. సో తండ్రుల్లాగా మనం ఏం చేయాలండి, పిలిచి మన పిల్లల్ని ఆశీర్వదించాలి. ఇది ఎప్పుడు నేను చేసింది కాదు. ఓకే, చిన్నప్పటి నుంచి మేము చాలా స్ట్రిక్ట్గా పెరిగాంలే. మా డాడీ గురించి వీళ్ళందరికీ తెలుసు. ఓకే, బాగా బెత్తం వాయించి వదిలేసేవాళ్ళు. ప్రేమ కానీ ఇవన్నీ అప్పుడు మాకు అసలు అర్థమయ్యేది కాదు. స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ ఉండేది కానీ రిలేషన్షిప్ ఉండేది కాదు. అంటే ప్రేమ అనుబంధాలు ఉండేవి కావు, కానీ స్ట్రిక్ట్గా బాగా బెత్తం కొట్టేసి అన్ని స్ట్రైట్గా అన్ని సెట్ చేసి పెట్టేసేవాళ్ళు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఏమైపోతుందంటే ప్రేమ వెళ్ళిపోయేసి రెబెల్స్ లాగా, అంటే ఒక రెబెల్ అంటే ఏంటనో తిరుగుబాటు స్వభావమే వస్తుంది. మనం అనుకుంటాం మన పిల్లల్ని మనం కరెక్ట్ చేస్తున్నామని, కానీ ప్రేమతో చేయకపోతే, దేవుని ఆత్మ ద్వారా చేయకపోతే ఎంతో కీడు చేసుకుంటారు. సో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, మాటల్లో శక్తి నేను అనుభవించిన తర్వాత, నా పిల్లల్ని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. నా పిల్లల్ని కూర్చోబెట్టేసి, ప్రభువా ఆల్రెడీ నాకు తెలుసు నా పిల్లలకి ఏం చేయాలో దేవుడు చూపించాడు. పెద్ద ఆమె ఏం చేయాలి, వాడేం చేయాలి, చిన్న కూతురు ఏం చేయాలి, ఆల్రెడీ దేవుడు చూపించాడు. అదేవిధంగా దురాత్మలు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నాయి కూడా చూపించాడు. మామూలు యుద్ధాలు కాదండి, ఎంతో కష్టపడతాం. మనం చూడాలి, మా పిల్లలకి ఏం నువ్వు నిర్ణయించావు ప్రభువా, నా కుమారుడికి దేవుడు ఇది చేస్తా అని చూపించాడు. సో వాటి గురించి నేను వాళ్ళకి పిలిచి వాడిని కూర్చోబెట్టి
మా కూతుర్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి యేసునామంలో అవి వాళ్ళ జీవితంలో జరుగుతాయని వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. తండ్రి యొక్క ఆశీర్వాదం ఎంతో అవసరం పిల్లల మీద. దేవుడి యొక్క యాజకుడిగా నోరు తెరిచి వాళ్ళని దేవుని చిత్తానుసారంగా మనం ఆశీర్వదించాలి. ఎంతో ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళ జీవితం మీద. మనము ప్రార్థనలో తప్పిపోయేసి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక, వాళ్ళ మీద ఏ దురాత్మలు పనిచేస్తున్నాయి గమనించలేక, ఇంట్లోకి వెళ్తే ఏం తిరుగుతుంది తెలియాలండి. లేకపోతే మన ఇంట్లో నాశనం చేసేస్తాయి. ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లోకి రాగానే ఫస్ట్ అటు ఇటు చూస్తూ ఉంటాయి ఏమున్నాయని, ఏదొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, నిన్న లేదు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడి మీద ఏం చేసింది. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఆత్మీయ కళ్ళు దయచేయి, మా పిల్లల మీద ఏం పని చేస్తుందో నాకు కావాలి, నేను చూడాలి. నా భార్య మీద ఏ ఆత్మలు పనిచేస్తున్నాయో నేను చూడాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు ప్రభు నాకు చూపిస్తూ ఉంటాడు. వాటిని పట్టుకొని చెరబట్టుకొని వాటిని పంపించేసి, నేను చెప్తున్నాను కదా, ఎన్నో గొడవలు. మేము పెళ్ళి స్టార్ట్ అయినప్పుడు దాని తర్వాత అసలు ఎంత గొడవ పడేవాళ్ళము. దాని తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది మాకు. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, ఇది చేస్తుంది, వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది ఏంటి, మా ఇంటి సైడ్ నుంచి వచ్చింది ఏంటి. ఇప్పుడు మాట్లాడుతున్నాం, మీ ఇంట్లో నుంచి వచ్చింది ఇది, దీన్ని బట్టి ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, మా ఇంట్లో నుంచి వచ్చింది ఇది, దీన్ని బట్టి మా జీవితాల్లో కొన్ని విషయాలు జరుగుతున్నాయి. పిల్లలకి కూడా చెప్తున్నాం, ఇది డాడీ కష్టపడినవన్నీ, మీ తాత దగ్గర నుంచి వచ్చింది ఇది, ఇలాగా మా జీవితాల్లో జరిగినాయి, ఇలా మేము శాపాన్ని అనుభవించాము. మీరు దానికి ఎస్ చెప్పద్దు. మీ డాడీ దానికి ఎస్ చెప్పాడు, మీ తాతగారు దానికి ఎస్ చెప్పారు, మీరు మటుకు వాటి ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దు, వాళ్ళు పెట్టే ఆ యొక్క ఇది ముట్టుకోవద్దు. దురాత్మలు వచ్చి మీ తలంపుల్లో ఆశలు పెట్టినప్పుడు అలర్ట్గా ఉండండి. ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాను, కానీ వాళ్ళతో పాటు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తాం. వాళ్ళు ఎంత విలువైన వాళ్ళో మేము వాళ్ళకి చెప్తాం. ప్రభా, ఈ కూతురుని బట్టి మీకు వందనాలు, తన జీవితం బట్టి మీకు వందనాలు, తనలో పెట్టిన ప్రతి ఒక్క మీ ఆత్మ వరం బట్టి మీకు వందనాలు, తను ఎంతో మందికి ఆశీర్వాదంగా మీరు చేయబోతున్నారు, మీకు వందనాలు. వాళ్ళకి తెలుసు. ఓకే, పిల్లలకి తెలుసు మేమేం ఆలోచిస్తున్నాము. డిసిప్లిన్ చేస్తాము, అవును, కష్టపడతారు, వాళ్ళు కూడా పెద్దగా అవుతున్నారు. ఓకే, కోతి పనులు చేస్తూనే ఉంటారు, కానీ దేవుడిని నమ్ముకుంటున్నాం. యేసయ్యా, ఇది నువ్వు చెప్పావు. ప్రతిసారి దేవుడి కార్యాలు చాలా ఆశీర్వాదంతో కూడిని. వెళ్ళేసి నేను చర్చిలో ఏదన్నా దేవుడికి ఏదైనా చేసినప్పుడు తిరిగి వస్తా ఉంటే దేవుడు, నేను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానంటాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తావు ప్రభువా? ఇలా ప్రార్థన చేయి, ఇలా ఆశీర్వదించు అని ఆత్మలో ఒక మాట పెడతాడు. నా పిల్లల్ని ఆశీర్వదిస్తాను. ప్రతిసారి మీరు దేవుని సన్నిధిలో దేవుని గురించి ఏదైనా చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే వారిగా మారుస్తారు. నోట్లోంచి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి పిల్లల మీదకి. ఎస్ ప్రభువా. అందుకనే చెప్తున్నాను మీకు, నిన్న చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. దురాత్మలు మన జీవితంలో ఉంటే ఆ ఆశీర్వాదాలని దొంగలించేస్తాయండి. మా పిల్లలకి అదే చెప్తా ఉంటాను, పాపం చేయొద్దు, తలుపులు తెరియొద్దు, ఎన్నో ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి, అవి పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నా జీవితంలో నేను అన్ని పోగొట్టేసుకున్నా. ఎంతో ఆశీర్వాదమైన జీవితం, మంచి చర్చ్, ఎంతో దైవభక్తితో నేర్పించిన చర్చ్. ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నప్పుడు ఏమైపోతుంది, ఎంతో కీడు జరుగుతుంది. మళ్ళీ సెట్ అయినప్పుడు ఆ ప్రాడిగల్ సన్ లాగా, తప్పిపోయిన కుమారులాగా ఆస్తంతా పోగొట్టుకొని, హెల్త్ అంతా పోగొట్టుకొని, అంత నాశనం చేసుకున్న తర్వాత అప్పుడు వస్తే ఏం లాభం? ఓకే, మనం ఏమనుకుంటాం ఛాన్సాలు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రభువా అవసరమంతైన పాపం నేను చేసేసా,
ఓకే, నా పిల్లలు ఈ పాపాలు చేయకూడదు. మనసులో ఎప్పుడో ఒక మాట ఉండేది, అరే మరి వాళ్ళు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు, పాపాలు చేయకపోతే దేవుడి మీద ఆసక్తి ఎలా వస్తుంది? దేవుని వాక్యంలో రాస్తుంది, ఎంతైతే క్షమించబడ్డారో అంత దేవుణ్ణి ప్రేమించారని ఉంది. అంటే ఏంటి? నాలాగా నాశనం అయిపోతే గాని వాళ్ళు నిన్ను ప్రేమించరా అని ఎన్నోసార్లు బాధపడాడు. అదేంటి ప్రభా, ఇదేంటి ప్రభా, ఈ లెక్క కుదరట్లేదు. మేము ఎంతో కీడులో ఉన్నాము, ఎంతో నాశనం చూసాము, ఇప్పుడు మీ వెనకాల పరిగెత్తుకొని వస్తున్నాము, మా పిల్లలు కూడా ఇలానే వెళ్ళాలా అన్నప్పుడు ఒకసారి ఐడియా వచ్చింది. ఏంటి? పౌలు పుట్టినప్పటి నుంచి దైవభక్తి కలిగిన వాడిగా పుట్టాడు. కొన్ని దగ్గర రాసి ఉండేది 8వ రోజునే నన్ను అది సున్నతి చేశారు అని చెప్పి స్టెప్ బై స్టెప్ తన పరిశుద్ధ జీవితం గురించి చెప్తాడు. యూదుల యొక్క భక్తిలో ఒక్కడు దాన్ని పాయింట్ చేసి నువ్వు తప్పు చేశావు అని చెప్పడానికి లేదు. అలాంటి వ్యక్తి, అంత పర్ఫెక్ట్ గా జీవించిన వ్యక్తిని అతను కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. పాపాలు బాగా చేసి ఆ 7 దెయ్యాలు పెట్టిన ఆమె యేసుని ప్రేమించింది. దేవుడిలో చాలా భక్తితో, ఆ యూదుల భక్తిలో ఎంతో గట్టిగా నిష్టగా ఉన్నవాడు కూడా అందరికన్నా ఎక్కువ ప్రేమించాడు. ఇన్ఫాక్ట్ బైబిల్లో కొత్త నిబంధనలో పౌలు లాగా యేసుక్రీస్తుని ప్రేమించిన వాడు ఇంకోడు లేడు. సో నేను అడిగాను, ప్రభువా, అమ్మ అట్లీస్ట్ ఆ మాటన్నా నాకు తెలుసు, ఏంటంటే పాపంలో, మురికిలో, కీడులో జీవించిన అవసరం లేదు, పౌలులాగా కూడా సంతోషంగా దేవుడిని వెంబడిస్తూ దేవుడికి ఎంతో ప్రేమతో దేవుడిని సేవించవచ్చు. అయితే జరగాల్సింది ఏంటి? పౌలు జీవితంలో జరిగింది ఏంటి? ఒక్క ఎన్కౌంటర్. ఏంటండి? ఒక ఎన్కౌంటర్. తన గుర్రం మీద నుంచో గాడిద మీద నుంచో దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని చూసి కింద పడ్డాడండి. పాపాలు చేసి దేవుడి దగ్గరికి రాలేదు పౌలు. ఓకే, అప్పటి నుంచి నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా మిమ్మల్ని వారు చూసేలాగు సహాయం చేయి. పాపాల్లో పడి దేవుడి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి అన్ని కాలిపోయిన తర్వాత అయ్యా నువ్వే దిక్కు అని అలా రానవసరం లేదు. పిల్లలు దేవుని యొక్క గంభీరమైన ఆ యొక్క పవర్ని చూసి పౌలు పైనుంచి కింద పడిపోయి మళ్ళీ వెనకాలకి తిరగలేదండి. ఆ ఎన్కౌంటర్ మా పిల్లలకి దయచేయ. నువ్వు ఏం చేస్తావో తెలియదు, పాపాల ద్వారా మమ్మల్ని, మా పిల్లల్ని తీసుకురావద్దు. ఒక ఎన్కౌంటర్ క్రియేట్ చేయి. ఆ ఎన్కౌంటర్ ఎలా ఉండాలంటే, నిన్ను చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏది కూడా నచ్చకూడదు. నిన్ను చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరగకూడదు. సో తండ్రిలాగా మనము ఒక మంచి దేవుడు భార్యని ఇవ్వడం అనేది అతి శ్రేష్టమైనది అంది. జీవితంలో సరి అయిన దేవుని ఆత్మతో నింపబడిన భార్య మన జీవితంలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు చూస్తాము. డైలీ, ప్రతిరోజు, ప్రతి విషయంలో అయ్యా ఈమెను బట్టి మీకు వందనాలు అని చెప్పందే ఉండలేం. పిల్లల్ని పెంచే విధానంలో, ఇంటిని చూసుకునే విధానంలో, చేసే ప్రతి పని, 10 మందిలో ఎలాగ మా ఇంటిని గురించి మాట్లాడతారు, ప్రతి విషయంలో ప్రభువా వందనాలు, 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 నాకు ఇచ్చిన భార్యను బట్టి మీకు వందనాలు. అంత శ్రేష్టమైంది. రీసెంట్గా మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు పాస్టర్ మా గురించి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటట్టు సహాయం చేయండి అయ్యా. సహకరించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాస్తుంది, ఎక్కడైనా 2-3 నా నామంన కూడి ఏంటండి అగ్రి అవ్వాలి, అగ్రి అవ్వకూడదా? అగ్రి అవ్వాలి. ఇద్దరు కలిసి అగ్రి అవ్వాలి. అగ్రి అవ్వడం అంటే తెలుగులో ఏకీభవించాలి. ఓకే, ప్రార్థనలో ఏకీభవించాలి. మీరు మీ భార్య ఏకీభవిస్తే ఎంతో శక్తి ఉంది. దేవుని వాక్యంలో నూతన నిబంధనలో మీరు చూడండి, ఏ తండ్రి అయినా కానీ, ఏ తల్లి అయినా కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వాదింపబడకుండా వెళ్ళలేదు. నూతన నిబంధన అంతట్లో కూడా ఏ స్త్రీ కానీ, ఏ తల్లి కానీ, ఏ తండ్రి కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అయ్యా నా పిల్లల్ని ఆశీర్వదించు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం లేకుండా వెనకాలకి వెళ్ళలేదు.
ఇంత ప్రేమించి ఇంత పెద్ద చేసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళ జీవితాల మీద ఏ దుర్మార్గ కార్యాలు జరుగుతున్నాయి, ఏ దురాత్మలు వాళ్ళని పీడిస్తున్నాయి అనేది అది మనకు అవగాహన లేదంటే బయట బాగానే ఉంటారు, లోపల మటుకు కుమిలిపోతూ ఉంటారు. బయట ఏమో అందరితో పాటు బాగానే ఉంటారు. ఆ కన్నులు కావాలి, ఆత్మలో చూడగలిగిన కన్నులు కావాలి. ప్రభువా, నా పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తున్నారేమో నాకు చూపించు. నేను ఈ రోజుల్లో ప్రతిసారి అంటాను, ప్రభువా మా పిల్లల చుట్టూరు మీ అగ్ని కంచె వేయి, మీ యొక్క దూతలను పంపించి వాళ్ళని కాపాడు, పాపం నుంచి దూరంగా ఉంచు. ఎందుకంటే మా సొంత శక్తితో మేము ఆపలేకపోతున్నాం. అందుకని దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభువా వాళ్ళని పాపం చేయకుండా ఆపేసేయి, నా ఇంటిలో పాపం జరగకూడదు అని ప్రార్థన చేస్తున్నా. నా ఇంటిలో ఈ గోడల మధ్యలో మా ఇంట్లో మా పిల్లలు మేము పాపము చేయకూడదు. దొరికినప్పుడల్లా వాళ్ళకి చెప్తా ఉంటాం, పాపం చేస్తే ఎంతో కష్టంగా అనుభవిస్తారు, పాపాల్లోకి వెళ్ళొద్దు. ఇంత చేసినా కానీ యుద్ధాలే, కష్టాలే. కానీ విశ్వాసంతో ఎస్, దేవుడు వాళ్ళ గురించి ఈ మాట చెప్పాడు, దేవుడు అది చేస్తాడు. మీ పిల్లల గురించి, మీ భార్య గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఏం ఆశీర్వదిస్తున్నాడు, ఎక్కడ మిమ్మల్ని నిలబెడుతున్నాడు, ఏ విధంగా మీరు ఉండాలి. 2-3 విషయాలు మా మ్యారేజ్లో మేము చాలా కేర్ఫుల్గా ఆలోచించాము. ఒకటి ఏంటంటే, ఏ చర్చ్కి వెళ్ళాలి, ఎటువంటి చర్చ్లో మాకు దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. అందుకని కొన్నిసార్లు మేము 80 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళం సండే నాడు. సరి అయిన చర్చిలో లేకపోతే ఈ యొక్క క్రైస్తవ జీవితం మనం జీవించలేమండి. మనకు కావాలి, ఆ యొక్క ఆత్మ నింపబడిన సహోదరులు కావాలి, ఆత్మతో నింపబడిన ప్రార్థనలు కావాలి. మనంతట మనం ఉండలేం. అలా ట్రై చేసి ఎంతో మంది చేతులు కాల్ చేసుకున్నారు. ఒక లివింగ్ చర్చ్లో లేము అంటే ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటాం. మా చర్చ్లో ఒక మాట చెప్తారు మా పాస్టర్, వర్షిప్కి ముందలే రండి, వర్షిప్ తర్వాత రావద్దంటే. మా దగ్గర స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒక 1/2 hour సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ తర్వాత మెసేజ్ స్టార్ట్ అవుతుంది. మా అందరికీ తెలుసు ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే ఆ ఆరాధన సమయంలో ఎన్ని ఆశీర్వాదాలు నేను చూసామంటే, ఆ ఆరాధన సమయంలో దేవుని యొక్క శక్తి మా మధ్యలో అలా ఉంటా ఉంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అండి. దేవుని సన్నిధిలో మనము కట్టబడతాము, మన బాడీ కూడా హీల్ అవుతుంది. హీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? దేవుడి సన్నిధిలో మీకు హీలింగ్ వస్తుంది. తను వచ్చి ఇక్కడ నిలబడితే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హీల్ అయిపోతారు. ఆ శక్తి ఆరాధనలో ఉంది. అందుకనే మేము మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ప్రభువా కరెక్ట్ చర్చ్కి తీసుకెళ్ళు. 3-4 చర్చిలకి వెళ్ళాం. ఫస్ట్ అక్కడ కొన్ని సంవత్సరాలు దేవుడు కొంచెం నేర్పించాడు. మళ్ళీ మేము ఇల్లు మారిన తర్వాత దేవుడు మాకు క్లియర్గా చెప్పాడు, ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళంగానే అక్కడ మేము ఎన్నో మార్పులు, తలంపుల్లో మార్పులు తెచ్చుకొని అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి అక్కడ దేవుడు కూడా మమ్మల్ని ఎంతో వాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ క్యాల్కటాకి వెళ్ళాము, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. ప్రతిసారి ప్రభువా సరి అయిన చర్చ్ కావాలి, అదొక విషయం. రెండో విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి మేము ఎంత గొడవ పెట్టుకున్నా, ఎంత ఏమనుకున్నా కానీ ఒకటి మటుకు మనసులో ఎప్పుడు ఉండేది, మేమిద్దరము దేవుడి ముందల, సంఘం ముందల వాగ్దానం చేశాము, ఏదేమైనా కానీ విడాకులు అనేది ఆప్షన్ కాదు. ఏమన్నా చేస్తాం, ఏదైనా చేస్తాం, ఎంతైనా తగ్గించుకుంటాం. కానీ నేను మాట దేవుడికి ఇచ్చానండి, నా వైఫ్కి కాదు, వాళ్ళ తండ్రి తల్లికి కాదు, దేవుడికి ఇచ్చాను మాట. చనిపోయేంత వరకు తన్ని తప్ప వేరే ఒకరిని ఎత్తి కన్ను పెట్టి చూడను అని దేవుడికి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానము మా ఇంటిని పట్టుకొని కాపాడింది. తను అదే ప్రార్థన చేస్తుంది, నేను అదే ప్రార్థన చేస్తాను. దేవుడికి వాగ్దానం ఇచ్చాను, తప్పిపోవడానికి లేదు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి,
కానీ మేము దేవుడి దగ్గరికి వెళ్తాం, ప్రభువా నీకు మాట ఇచ్చాను, ఇది మా జీవితంలో తప్పిపోనివద్దు ఈ విషయంలో. ఇలాగ మేము ముందుకు వెళ్తూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాం, ప్రభువా ఇనిషియల్గా తను చెప్పినట్టు మ్యారేజ్లో స్టార్టింగ్ అంతా కూడా మా గురించే. కారు ఉండాలి, అది ఉండాలి, ఉద్యోగంలో జీతం పెరగాలి, మేము ఇంకొంచెం మంచిగా, ఇంకొంచెం హాయిగా, ఇంకొంచెం మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు అందరూ మా ఇంట్లో ప్లాస్టిక్ చైర్సే ఉండేవి, సోఫా కావాలి, ఫ్రిడ్జ్ ఉండేది కాదు ఫ్రిడ్జ్ కావాలి, టీవీ లేదు టీవీ కావాలి, ఇదే ఆశలన్నీ. అలా ఆశిస్తూ ఇద్దరిని ఒకళ్ళు నన్ను నువ్వు సంతోషపరచాలి, తనేమో నువ్వు నన్ను సంతోషపరచాలి. ఈ గొడవలో ఏమైపోయిందంటే ఇద్దరి మధ్యలో చాలా గందరగోళం జరిగిపోయింది. 2 కోతుల్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో వేస్తే ఏమైందండి? ఓకే, పరిశుద్ధమైన వల్ల లేదు, గీరుకోని నువ్వెందుకు, నువ్వెవడు, నేనేంటి, ఇదే పని. దాని తర్వాత దేవుడు మా కళ్ళు తెరిచి అన్నాడు, అయ్యా పెళ్లి చేసుకుంది ఏ దాని గురించి, నా రాజ్యం కట్టడానికి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే మీ యొక్క సొంత ఆశలు బట్టి అనగానే ఒక్కసారికి మా జీవితం మారిపోయింది. మా యొక్క మ్యారేజ్ దేవుని రాజ్యం గురించి, మా యొక్క మ్యారేజ్, మా యొక్క జీవితం, మా మ్యారేజ్ జీవితంలో దేవుణ్ణి మొట్టమొదట వెతకాలి, దేవుని రాజ్యం మొట్టమొదట ఉండాలి అని అప్పటి నుంచి ఇతరుల గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని సన్నిధిలో, చర్చిలో ఎలా హెల్ప్ చేయాలి, ఎప్పుడైతే మేము ఒకరిని చూసుకుంటూ ఇతరులను చూడడం మొదలెట్టామో మా యొక్క పర్సనల్ మ్యారేజ్ లైఫ్ ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కార్యాలన్నీ ఉల్టా ఉంటాయండి. లోకంలో ఏమంటారు, ఎంత నువ్వు కాపాడుకొని, ఎంత నువ్వు సేవ్ చేసుకుంటావో, బ్యాంకులో ఎంత వేసుకుంటావో అంత డబ్బు పెరిగిద్ది అంటారు. దేవుని రాజ్యంలో ఏమంటారు, నువ్వు ఎంత ఇస్తే నీ డబ్బు అంత పెరిగిద్ది అంటారు. లోకంలో ఏమంటారు, నువ్వు ఎంత టైం నీ భార్యతో స్పెండ్ చేసి, ఎంత టైం నువ్వు ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తావో అంత మీ ఇల్లు బాగా ఉంటుంది అంటారు. యేసు ప్రభు ఏమంటున్నాడు, ఎంత మీరు నన్ను వెతికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నన్ను వెతుకుతారో అంత నేను మిమ్మల్ని ఆశీర్వద. అన్నీ ఉల్టానే, ఇది ఇటైతే ఇది ఇటు. సో మా ఇంట్లో మేము ఈ ఆశీర్వాదాలు చూసాము. దాని తర్వాత ఒక్కటి నేను మీరు గమనించుకోవాల్సిందిగా ఆలోచిస్తున్నాను. చార్ట్ గీస్తాం చాలా మంది, ఇక్కడ స్కూల్స్కి కాలేజెస్లో మనం చార్ట్స్ గీస్తాం. ప్రతి సంవత్సరం మన భక్తిలో మనము పైకి వెళ్తున్నామా కిందకు వస్తున్నామా. క్రికెట్ ఆడేటప్పుడు రన్ రేట్ చార్ట్ చూపిస్తారు. ఓవర్లు అయ్యే కొద్ది రన్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. మనం కూడా చూడాల్సిందంటే మన పిల్లలు ఒక్కసారికే భక్తులు అయిపోరండి. ఈ సంవత్సరమే పరిశుద్ధులు అయిపోవాలంటే అవ్వరు. కానీ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరము ప్రార్థన పెరిగిందా మా ఇంట్లో, పోయిన సంవత్సరాలన్నిటి మీద ఈ సంవత్సరము వాక్యం చదవడం పెరిగిందా, పోయిన సంవత్సరాలన్నిటి మీద కూడా మా పిల్లలు ఇంట్లో సహాయం చేస్తున్నారా. ఎప్పుడు చూస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, లెక్కలు చూసుకోవాలండి, లెక్కలు చూసుకోవాలి. లేకపోతే ఏమైపోతుందంటే కళ్ళు తెరిసి కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపలికి పెళ్ళిళ్ళు అయిపోతే అన్నీ అయిపోతాయి. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మీద ఇయర్ నా జీవితంలో మార్పులు వచ్చినాయా. లాస్ట్ ఇయర్ నేను 1 గంట సేపు ప్రార్థన చేసేవాడిని, ఈ ఇయర్ 1 గంట 2 అయిందా లేకపోతే 1 గంట అరగంట అయిపోయిందా. ఒకటి గమనించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కటి మటుకు 100% ఖచ్చితం అండి. మీరు దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుణ్ణి ముందులు వెతికితే దేవుని వాక్యంలో చట్టంలో ఒకటి రాస్తుంది, అన్నీ నేను మీకు సమకూరుస్తానని రాస్తుంది. దాన్ని 80% జరిగిద్ది. అది జరిగినప్పుడు భక్తి తగ్గుతుందా, దేవునిలో సమయం కేటాయించడం తగ్గిద్దా పెరిగిద్దా. 5 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు కారు ఇచ్చారనుకోండి, కారు లేనప్పుడు బస్సులో అరగంట ముందులో వచ్చి సహాయం చేసేదాం. కారు వచ్చిన తర్వాత ఏం చేస్తాము, అరగంట తర్వాత వస్తామా. ఇవి మనం ఆలోచించుకోవాల్సింది. దేవుళ్ళ ఆశీర్వాదం ఉంది, 100% మీరు ఆశీర్వదించబడతారు. టైం ఇవ్వండి, దేవుని సంధిలో ఆశీర్వాదం ఉంది. కానీ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం నేను పెరిగానా తగ్గానా, పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరము నా
భార్యని పిల్లల్ని ఎక్కువగా గమనిస్తున్నానా తక్కువగా గమనిస్తున్నానా? చాలాసార్లు మనకేంటి, పిల్లలకి భార్యకి అన్ని తెచ్చిపెట్టాలని చెప్పేసి ఇంకా కష్టపడి పనిచేద్దాం అనుకుంటాం. కానీ నేను ఒక మాట చెప్తాను, నేను ఎంతో ఖర్చు పెట్టి ఆఫీస్ దగ్గర ఉంటున్నాను, ఆఫీస్కి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాను ఇల్లు తీసుకొని. అదే నేను ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటే నా ఇంటికి పెట్టే రెంట్ 1/3కి పడిపోవచ్చు, లేకపోతే సగం అయిపోవచ్చు. అంత సేవ్ చేయగలుగుతాను నేను ప్రతి నెల. కానీ ఎందుకు అంత ఖర్చు పెట్టి కూడా నేను ఆఫీస్ దగ్గరే ఉంటున్నాను? ఎందుకంటే ఆఫీస్ అయిపోగానే ఇమ్మీడియట్గా 15-20 నిమిషాలు ఇంట్లో వచ్చేయాలని నా ఆశ. అదే నేను 30 కిలోమీటర్ల దూరంలో ఒక 20,000-30,000 ఏదో కొంచెం తగ్గించుకోవడానికో, లేకపోతే 5,000 నాకు రెంట్ తగ్గిద్ది అని నేను ఆలోచించాను అనుకోండి, ఆ యొక్క 2 గంటలు ట్రాఫిక్లో వచ్చేలోపటికి ఆ యొక్క గొడవ, ఆ యొక్క న్యూసెన్స్, ఎవడో వచ్చి ఏదో అంటాడు, ఇదంతా ఇంటికి వచ్చేలోపటికి ఏమైపోతామండి? ఫ్రెష్గా ఉంటామా, ఇరిటేటెడ్గా ఉంటామా? ఫుల్ ఇరిటేషన్ ఉంటుంది. సో మనము మన డబ్బుని ఎలా వాడుతున్నాము? డబ్బు సంపాదించడం అది వేరే విషయం, కానీ ఉన్న డబ్బుని నేను ఇది ఖర్చు ఎక్కువైనా కానీ దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నానా? కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ నా భార్య పిల్లలతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నానా? ప్రార్థనలు ఎక్కువ గడపగలుగుతున్నానా? మనం అందరి లెక్కలేస్తాం, కరెక్ట్గా లెక్కలు వేయాలి. ఉన్న డబ్బుతో మనము కేర్ఫుల్గా ఉండాలి. కానీ నా చాయిస్, నాకు 10,000 ఇక్కడ, గంట సేపు ప్రార్థన. ప్రతి నెల 10,000 సేవ్ చేసుకుంటావు, లేకపోతే ఒక గంట సేపు ప్రార్థనలో నీకు ఎక్స్ట్రా టైం ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మనం ఏం చూస్ చేసుకుంటాం? 10,000 చూసుకుంటామా, గంట సేపు ప్రార్థన చూసుకుంటామా? అక్కడ తెలుస్తుంది. రుజువు అంటే ఏంటండి? దేవుని రాజ్యాన్ని ముందలు వెతకడం అంటే రుజువులు ఉండాలా లేదా? లేకపోతే దేవుని రాజ్యం ముందలు ఎదుగుతున్నామని చెప్తాం, కానీ చాయిసెస్ అన్ని మటుకు లోకాన్ని ఎదుగుతూ ఉంటాం. సరేనా? సో మనం ప్రార్థన చేస్తూ ఉందాము. మన యొక్క ఫ్యామిలీస్, దేవా మీరు కట్టండి, మా పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. కానీ మీరు ఒకటి గమనించాలి, ఉట్టి మాటలు చెప్తే ప్రార్థన కాదండి. ప్రార్థన దేవుని వాక్యానుసారంగా ఉండాలి. ప్రభువా నన్ను క్షమించు అంటే సరే క్షమించవు. ఎందుకు క్షమించమని అడుగుతున్నారు? ఏ వాక్యానికి అనుసారంగా మీరు పాపం చేశారు? నన్ను ఆశీర్వదించు అంటున్నారు. ఎందుకు ఆశీర్వదించమంటున్నారు? ఏ కార్యం బట్టి మీరు ఆశీర్వాదం అడుగుతున్నారు? దేవుడు మీ ప్రార్థన వింటాడా? దేవుని వాక్యం ఏం రాసింది? ప్రార్థన ఏ విషయాల్లో దేవుడు మాట వింటాడు, మన ప్రార్థన వింటాడని రాసింది. దేవుని వాక్యంలో అట్లీస్ట్ 2 వచనాలు ఉన్నాయి. మీరు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మీకు అది వచ్చేసిందని నమ్మేయచ్చు, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కూడా. ఇంకోటి, దేవుని రాజ్య విస్తరణ గురించి మీరు ఏది అడిగినానో తండ్రి మీకు ఇస్తాడు అని ఇంకొక వచనంలో ఉంది. సో మనం ఏది అడిగినా కానీ వాక్యానుసారంగా అడిగితే, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే, దేవుని వాక్యము ఖడ్గం, దాన్ని మనం వాడుకున్నప్పుడు అది ఎంతో బలమైన, ఎంతో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని వాక్యాన్ని మనము వాడాలి, దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి, మెమరైజ్ చేయాలి. సాతాను ఏం చేస్తుందంటే, శోధన వచ్చినప్పుడు మైండ్ని ఎంప్టీ చేస్తుంది. జాగ్రత్త గమనించాలి. మీరు ఎవరన్నా ఇక్కడ పోనోగ్రఫీ గురించి కానీ, లేకపోతే అశ్లీల పటాల గురించి, లేకపోతే డ్రగ్స్ గురించి ఇలాగ బాగా కష్టపడుతున్నారు అనుకోండి, ఒకటి జాగ్రత్త గమనించండి. శోధన వచ్చినప్పటి నుంచి మీరు దాంట్లో పడిపోయి 1 గంట తర్వాత మళ్ళీ బాధపడుతూ, అయ్యా నేను మళ్ళీ ఇదే పాపం చేశాను అయ్యా అంటారు కదా. ఆ సమయం అంతట్లో కూడా మీరు ఒకటి గమనించండి, ఒక్క వాక్యం కూడా మీ మనసులోకి రాదు, ఒక్క వాక్యం కూడా రాదు. అందుకనే పడిపోతున్నాం. నేను గమనించేవాడిని, ప్రభువా ఏంటి మీ వాక్యంలో దీని మీద విజయం ఉందని చెప్తున్నారు, పోనోగ్రఫీ మీద మీరు జయవంతులు అవుతారని చెప్తున్నారు, కానీ నేను ప్రతిసారి ఓడిపోతున్నాను, ఎందుకు ప్రభువా అని అంటే దేవుని ఆత్మ మెల్లమెల్లగా చూపిస్తూ ఉండింది. శోధన స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పడిపోయేంత వరకు
ఒక్కసారి కూడా దేవుని వాక్యాన్ని, దేవుని ఖడ్గాన్ని ఆ సిచ్యువేషన్లోకి నేను తీసుకురాలేదు. దేవుని వాక్యాన్ని ఆ సిచ్యువేషన్లోకి తీసుకురాలేదు. అది అర్థమైపోయిన తర్వాత శోధన ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. యవనస్తులకి స్పెషలీ, మీరు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడకపోతే శోధన వచ్చినప్పుడు అది ఒక పెద్ద భూకంపం లాగా వస్తుంది. కానీ మీరు ఎంతసేపు అయితే దేవుని సన్నిధిలో గడుపుతారో అది చీమ కొట్టినట్టు కూడా ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇక్కడ భలే కష్టపడుతున్నాం కదా, అరే ఏంటిది శోధనలు ఏంటి, అశ్లీలమైన ఆపలేకపోతున్నాను అనుకుంటున్నాం కదా. మీరు బర్మాకి కానీ భూటాన్కి వెళ్ళండి, అక్కడ యవనస్తులు ఉన్నారు. అక్కడ కూడా చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో పెరుగుతారు. చిన్నప్పటి నుంచి అలాంటి ఆశలు కూడా ఏమి ఉండవు. వాళ్ళు యవనస్తులే, మనం యవనస్తులే. వాళ్ళకి ఇలాంటి శోధనలు లేవు. ఎందుకు లేవండి? మనం ఏదైతే తింటామో దాని మీద ఆకలి పెరుగుతుంది. అర్థమవుతుందా? మనం ఏదైతే ఏ దాని మీద ఎక్కువైతే సమయం గడుపుతామో అదే మనల్ని ఎంతో శక్తివంతంగా మనల్ని లాగడానికి ట్రై చేస్తుంది. సో మనము ఈ విషయం నాకు అర్థమైపోయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళేసి, ప్రభువా, శోధన సమయంలో మీ వాక్యాన్ని నాకు గుర్తు చేయండి. శోధన స్టార్ట్ అవ్వగానే, ఎందుకో యేసుక్రీస్తు ప్రభు వారు యూజ్ చేసింది కూడా సేమ్ స్ట్రాటజీ. సాతాను వచ్చింది, శోధన పెట్టింది. యేసు ప్రభు మాట్లాడక ముందులే ఫస్ట్ ఏమన్నారండి? వాక్యానుసారంగా అని ఫస్ట్ రాసేశారు. అందుకని నేనేం చేశానంటే, ఓహో, దేవుని వాక్యము వినపడుచుండగా, దేవుని వాక్యము మనసులో ఉండగా శోధనకి శక్తి లేదు అని గమనించేశా. సో బెస్ట్ ఏంటి? రాత్రింబగళ్ళు అశ్లీలమైన పటాలు చేసి చూస్తూ నాశనం అయిపోయిన తలంపుల్ని ఏం చేయాలి? అప్పుడు పొద్దున్న లెగిసినప్పటి నుంచి ఒక స్పీకర్ ఆన్ చేసుకుని, వాక్మెన్ ఉండేది ఆ రోజుల్లో, దేవుని వాక్యాన్ని చెవులో పెట్టుకునేవాడిని. ఎందుకు? దేవుని వాక్యం వింటా ఉంటే శోధనకి ఏమవుతుందండి? బలం ఉండదు. అందుకనే మీరు ఈ బ్రదర్, నాకు ఈ ఏరియాలో నేను పొద్దాకు పడిపోతున్నాను, ఈ విషయంలో పొద్దాకు ఓడిపోతున్నాను, పొద్దాకు ఈ విషయంలో ఓడిపోతున్నాను, అలాంటి స్థితిలో మీరు అక్కడ ఒక వాక్యం కానీ లేకపోతే అక్కడ ఒక మెసేజ్ పెట్టుకొనేసి దేవుని వాక్యము మీ వినికిడిలో ఉండేటట్టు చేసుకున్నారు అనుకోండి, ఆ శోధనకి శక్తి తగ్గిపోతుంది. దేవుడి వాక్యము దేవుని వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది. అందుకనే ఇంట్లో ఉన్నప్పుడల్లా వీలున్నంత వరకు దేవుని వాక్యము, ఆ మెసేజ్, అది బైబిల్ అనేది మనకి ఇప్పుడు మొబైల్లో ఉంది, చాలా విధాలుగా మనం వింటూ ఉంటాము. దేవుడి వాక్యము వింటుండగా మన జీవితాలు కట్టబడతాయి సూపర్ న్యాచురల్గా. నేను కొన్ని విషయాలు చెప్తాను. మేము మా చర్చ్లో కొన్ని విషయాల్లో దేవుడు మా పాస్టర్ గారికి కొన్ని విషయాల్లో నేర్పించినవి. ఈ రోజుల్లో ఎంతో మంది యుఎస్లో కానీ అమెరికాలో కానీ అబార్షన్ ఇండస్ట్రీ, అంటే అబార్షన్ అంటే ఏంటి, గర్భపాతం అనే ఆ యొక్క ఇండస్ట్రీలో ఎన్నో మిలియన్ పిల్లల్ని వాళ్ళు అబార్ట్ చేసేస్తున్నారు. అయితే అబార్ట్ చేసిన ఆ ఒక బాడీ పార్ట్స్కి ఒక ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ ఏంటంటే ఆ బాడీ పార్ట్స్ని కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి మంచి డిమాండ్ ఉంది. కొన్నేమో కాస్మెటిక్స్లో వాడతారు. ఈ పిల్లల యొక్క అవయవాల నుంచి వచ్చే కొన్ని కాస్మెటిక్స్లో వాడతారు కాబట్టి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. ఇంకొక గ్రూప్ అది వచ్చి కొనుక్కుంటారు. వాళ్ళు ఎవరంటే సేటనిస్ట్. సేటనిస్ట్ అంటే సాతాన్ని పూజించేవారు. వాళ్ళకి తెలుసు మనిషి యొక్క రక్తము శరీరాన్ని తింటే ఆ దురాత్మలకి వాళ్ళు ఇంకా పవర్ ఇస్తారు వాళ్ళ జీవితంలో. అర్థమవుతుందా? మన చాలాసార్లు మనం చూస్తాం, నాకు రక్తంతో కూడిన అర్పణ ఇచ్చారు, అందుకనే నేను మీ ఇంట్లో ఉన్నానని చెప్తుంది అది. ఓకే, ఈ సేటనిస్ట్కి క్లియర్గా తెలుసు, ఎప్పుడైతే వారు ఈ పిల్లల యొక్క రక్తం కానీ వాళ్ళ ఫ్లెష్ని తింటారు, వాళ్ళ సెరమనీస్లో వాళ్ళు తింటారు, ఇవి వాళ్ళలో ఉన్న దురాత్మలకి శక్తి వస్తుంది. మన ఏంట్రో ఇంత విచిత్రంగా చూస్తున్నాం, ఇదేంటి అనుకోవచ్చు. కానీ దేవుని రాజ్యంలో కూడా మన ఆత్మీయ పురుషుడికి బలం రావాలంటే మనం ఈ వాక్యాన్ని తినాల్సిందే.
లేకపోతే మనము శక్తిలో ఉండలేము. దేవుడు, మన ఆత్మీయ పురుషుడు స్ట్రాంగ్గా ఉండలేడు. అందుకని ప్రభురాత్రి బల్ల కూడా చాలా అవసరం. దేవుని వాక్యం చదవడం ఇంపార్టెంట్, ప్రభురాత్రి బల్లలో పాలు పొందడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దాంట్లో మన స్పిరిట్ మ్యాన్ స్ట్రెంగ్తన్ అవుతాడు. సరే, కొంతసేపు ఇంకా ప్రార్థన చేసుకుందాము, ఇంతటితో ముగిద్దాము. పరిశుద్ధమైన తండ్రి, మేము ఈ లాస్ట్ 2 days వేరు విషయాల గురించి మాట్లాడాం. ప్రభువా, మీ కృప లేకపోతే మేము ఏం చేయలేం. మా ఇల్లును కట్టమని అడుగుతున్నాం ప్రభువా. భార్య భర్తల్లాగా ప్రభువా, మేము చేయాల్సిన పనులు మేము చేయగలటకు సహాయం చేయరా. ఒక భర్త తన ఇంటి ప్రధాన యాజకుడిలాగా పొద్దున్నే లెగిసి మీ ముందర నిలబడి ప్రభువా, తన ఇల్లు, తన యొక్క జీవితం, తన భార్య పిల్లల గురించి ప్రార్థన చేసి వాళ్ళని యేసు రక్తంతో కడిగి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకొని దేవుడిలో అందరికన్నా ఎక్కువ టైం ప్రేయర్ చేస్తూ, అందరికన్నా ఎక్కువ బైబిల్ చదువుతూ, లోతులో తన యొక్క ఇల్లును కాపాడుకొని ఆ యాజకత్వం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. మా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవమని అడుగుచున్నాం. మా ఇళ్లలో మీ యొక్క ఆత్మ ఉండగలటకు సహాయం చేయండి లార్డ్. చెత్త మురికి వచ్చే ఆ టీవీ, మొబైల్స్ అన్నిటి నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి అయ్యా. ఎంతో కీడు, ఎంతో దుర్మార్గత మా ఇండ్లలోకి వస్తుంది ఆ ఇంటర్నెట్ ద్వారా. ప్రభువా, మీరు సహాయం చేయరా. ఈ గేమింగ్ బట్టి కూడా ప్రభువా, మా పిల్లల చుట్టూరు మీ యొక్క కంచె వేయమని అడుగుచున్నాం. వాక్యం మీద ఆశ దయచేయండి అయ్యా. వాక్యం చదివినప్పుడు అర్థమయ్యేటట్టు సహాయం చేయరా. ప్రార్థన మీద ఆశను దయచేయండి. గంటల తరబడి మీ యొక్క సన్నిధిని మేము సంతోషంగా గడిపే ఆ కృపను దయచేయండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మీరు ఏం చెప్తున్నారో వాటి గురించి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ప్రభువా సంతోషపెట్టే ఆ జీవితం నాయనా. పనులు చేసుకుంటున్నా కానీ, బయట వెళ్ళినా కానీ కంటిన్యూస్గా మీతో మాట్లాడుతూ, ప్రతి విషయం మీతో చెప్తూ, అయ్యా ఇదేంటి ఇదేంటి ఇదేంటి, ఇది వందనాలు, దీనికి వందనాలు, దీనికి వందనాలు. ప్రతి విషయం, చూసిన ప్రతి విషయం మీతో మాట్లాడచ్చు. మీరు మాతో మాట్లాడదామని ఎంతో ఆశిస్తారు ప్రభా. ప్రతి విషయం మనం మీతో మాట్లాడచ్చు కదా ప్రభా. ఆ యొక్క కంటిన్యూస్ కమ్యూనికేషన్, ప్రతి నిమిషం మీతో మాట్లాడుతూ, మీ ఆత్మతో మాట్లాడుతూ, ప్రతి నిమిషం, ప్రతి విషయంలో చూసే ప్రతిదీ మీ దగ్గర తీసుకొని వచ్చాయా. నాకు ఇది నచ్చలేదయ్యా, ఇది చూస్తున్నాను, ఇది బాగాలేదు, ఇది బాగుంది, దీన్ని బట్టి మీకు వందనాలు. ఓ ఇతన్ని మీరు ఆశీర్వదించండి, ఇతన్ని మీరు తగ్గించండి. ఓ ప్రతి విషయంలో, ప్రతి విషయం యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళి 24/7 మేము నిద్రపోయిన తర్వాత కూడా మా ఆత్మపురుషుడు మీతో ఇంకా సంధిస్తూ, మీరు లార్డ్ చూపించే ఆ గొప్ప గాడ్ సీక్రెట్స్ మేము అర్థం చేసుకునేగలటకు ప్రభువా మా యొక్క ప్రార్థనా జీవితాన్ని మీరు కట్టండి. మా ప్రార్థనా జీవితాన్ని కట్టండి. ఎంత లోతులో మేము పడిపోయినా కానీ మీరు మళ్ళీ లేవనెత్తగలుగుతారు. కోల్పోయిన సంవత్సరాలన్నీ కూడా మాకు తిరిగి ఇచ్చేస్తారు ప్రభువా. మీలో మాకు అభివృద్ధి ఉంటుంది. మా యొక్క జీవితాలు ఆశీర్వదింపబడతాయి యేసయ్య ప్రభువా. మీ దగ్గరకు వస్తుంది మేము డబ్బు గురించి కాదు, మీ దగ్గరకు వస్తుంది మాకేదో మంచి జరిగిపోతుందని కాదు. మీరు దేవుడు కాబట్టి, మీరు తప్ప వేరే ఎవరు లేరు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాం. మీరు మమ్మల్ని విడిచేస్తే దురాత్మలు మమ్మల్ని నాశనం చేసేస్తాయి యేసయ్య. మీ దగ్గర జీవపు వాక్కు ఉంది, మీరే దేవుడు, నిజమైన దేవుడు మీరే కాబట్టి ప్రభువా మీ యొక్క సన్నిధి కోరుతూ మీ దగ్గరకు వస్తున్నాం. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మేం చనిపోయినా పర్వాలేదు కానీ నీకు మటుకు మొక్కము. ఏమైనా కానీ చనిపోయినా చనిపోతాం కానీ నీకు మటుకు మొక్కము. ఏమైనా కానీ ఆ యొక్క దృక్పథం మాకు దయచేయండి. ప్రభువా మిమ్మల్ని సేవించేవారిగా, మిమ్మల్ని ప్రేమించేవారిగా ప్రభువా మీతో 24/7 మీతోటే ఉండేటట్టు. మీతోటి ఉంటే ఎన్నో చెత్తంతా మా జీవితంలో వెళ్ళిపోతుంది.
24/7 ప్రభువా మీ ఆత్మ ఏం చెప్తుంది, మీ ఆత్మ ఎవరి గురించి ఏం చెప్తుంది, ఏ విషయం గురించి ప్రార్థన చేయాలి, మా పిల్లల గురించి ఏం ప్రార్థన చేయాలి, భార్య గురించి ఏం ప్రార్థన చేయాలి, ఏం రాబోతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఆత్మీయ కార్యాలు ఏం జరుగుతున్నాయి ప్రభువా, మీ ఆత్మతో సంబంధము ప్రభువా 24/7 ఓ గాడ్ సహాయం చేయండి. మా యొక్క మైండ్ని ఎంటీగా ఉండనివ్వద్దు ప్రభువా. మాకు ఎంతో గొప్ప ఈ యొక్క స్నేహం మీరు మాకు దయచేశారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్నేహం, ఆ యొక్క లార్డ్ ఆ యొక్క సంబంధం మాకు ఇచ్చారు. టైం వేస్ట్ చేయనేద్దు ప్రభువా. మీ ఆత్మతో కంటిన్యూస్గా మేము మాట్లాడుతూ మా యొక్క కష్టాలు, మా యొక్క సంతోషాలు, మా ఆలోచనలు బెస్ట్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతామో మీతో మాట్లాడి మా జీవితాలను మేము గాడ్ మీలో ఇమిడిపోయేటట్టు, మీ తలంపులు మా తలంపులు అయ్యేటట్టు, మీ ఆశలు మా ఆశలు అయ్యేటట్టు ప్రభువా. మీరు ఏది కోరుకుంటున్నారో అది మేము కోరుకునేటట్టు, మీ హృదయాన్ని ఏది ముడుతుందో అది మా హృదయాన్ని ముట్టేటట్టు, మీ ప్రేమ మాలో పోయమని అడుగుచున్నాం, మీ ఆశలు మా మీద పోయమని అడుగుచున్నాము. మీ వాక్యము మా జీవితాల్లో వెలుగుగా మారగలటకు సహాయం చేయండి యేసయ్య. మీ యొక్క ఆశీర్వాదం మా మీద ఉంచండి అయ్యా. రాబోయే 2-3 రోజులు, ఈ 3-4 దినాలు ఇంకా ప్రభువా మీలో ఇంకా లోతులోకి వెళ్ళగలటకు సహాయం చేయండి. ప్రార్థన మీద ఆసక్తిని దయచేయండి అయ్యా. ఎప్పుడు వెళ్ళేసి ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు వెళ్ళేసి యేసుతో మాట్లాడాలా, ఎప్పుడు వెళ్ళేసి ప్రభు నాకు ఇంకేదో చూపిస్తాడు, ఎప్పుడు వెళ్ళేసి నేను యేసుతో తను చూపించే యుద్ధాలు ఎలా పోరాడాలి, యేసుతో ఇంకేదన్నా ఉందా, ఇంకెక్కడ యుద్ధానికి వెళ్ళాలి, ఇంకెవరిని పడేయాలి, ప్రభువా సహాయం చేయండి. ప్రార్థన మీద ఆసక్తిని దయచేయండి. ప్రార్థనలో ప్రభువా వాక్యానుసారంగా మీ వాక్యముతో ప్రార్థన చేసే కృపను దయచేయండి. మమ్మల్ని ఆశీర్వాదంగా చేయండి యేసయ్య. ప్రతి దుర్మార్గ కార్యాన్ని యేసు నామములో గద్దిస్తున్నాం యేసయ్య. మీ శక్తి మాకు దయచేయండి, మీ యొక్క ఆత్మ మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. It's a joy to be with you. మీతో ఉండడం చాలా సంతోషం. I never thought I'll meet Sandeep after 25 years. 25 సంవత్సరాల తర్వాత నేను సందీప్ని కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు. In Christ they have become more than brothers to me. క్రీస్తునందు వారు నాకు సహోదరుల కంటే ఎక్కువ. And I'm grateful to God in the ways that God is using our dear brother. I'm happy to be with this congregation and share God's word. దేవుని వాక్యం పంచుకోవడము, సహోదరులతో ఉండడము, మీ అందరితో ఉండడం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. Though I can speak a little bit of Telugu, I'm not fluent when it comes to sharing God's word. తెలుగు కొంత మాట్లాడగలిగినప్పటికీ నేను అంత స్పష్టంగా మాట్లాడలేను తెలుగులో. So Danny is helping me with the translation. డానీ తర్జుమాలో సహాయపడుతున్నాడు. So I want to share with you from James chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. We'll just look to the Lord in prayer. ప్రార్థన చేద్దాం. Father God, we thank you for this wonderful time you're giving us in your presence. మీ సన్నిధిలో నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి తండ్రి దేవా నేను స్తుతిస్తున్నాము. To take time apart and to seek your face. నేను సమయమును వెచ్చించి నీ ముఖమును వెదుకుట అనేది, to forget about all things that are happening outside and focus on what you have to teach us. మాకు వెలుపల జరుగుతున్న వాటన్నిటిని పక్కన పెట్టి నువ్వు మాకు నేర్పించాలనే దానిపై మా గమనాన్ని పెట్టడం అనేది. I believe you have blessed the last 2 days and today morning session. దేవా గత 2 దినాలు ఈ ఉదయకాలపు సెషన్ కూడా నువ్వు దీవించావని నేను నమ్ముతున్నాను. Thank you that you're a prayer hearing God and a prayer answering God. నువ్వు ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు అయినందుకు నీకు వందనాలు. We pray that you will dispel all the works of the enemy and speak to us once again. అపవాది క్రియలన్నిటినీ దూరపరిచి మాతో మరొకసారి మాట్లాడండి. That the entrance of your word may give us light. నీ వాక్కు వెల్లడి ఒకటితోనే వెలుగు కలిగిన రీతిగా. Let your word convict us and draw us closer to you. దేవా నీ వాక్కు మమ్మల్ని ఒప్పింపజేసి నీకు సమీపంగా మమ్మల్ని తెప్పించేదిగా మీరు చేయండి. That you will be glorified among us. మా మధ్య నీవు మహిమ పొందమని In Jesus' holy name we pray. యేసు నామమున మేము ప్రార్థన చేస్తున్నాము. Amen.
Now James chapter 4 verses 1 to 10. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు. Now in the very first chapter, between 5th to 8th verses, James writes like this. మొదటి అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో యాకోబు ఈ విధంగా రాస్తున్నాడు. He says, if any one of you lacks wisdom, let him ask God, who gives generously to all without reproach, and it will be given to him. But let him ask in faith, with no doubting, for the one who doubts is like a wave of the sea that is driven and tossed by the wind. For that person must not suppose that he will receive anything from the Lord. He is a double-minded man, unstable in all his ways. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లు అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగంలో పోలిండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. And the question that we can ask ourselves when we read this is, do we feel unstable? Do we realize that how much we are unstable in our walk with God? ఈ భాగాన్ని మనం చదువుతుంటుండగా మనం వేసుకోగలిగిన ప్రశ్న ఏంటి అని అంటే, మన దేవునితో మనం నడిచే ఈ ప్రయాణంలో మనము ఎక్కడన్నా అస్థిరముగా ఉన్నామా? And if we are unstable in our walk with God, we will be unstable in our walk in our daily life also. దేవునితో మన నడతలో మనము అస్థిరముగా ఉన్నట్లయితే ప్రతిదినము కూడా మన నడత అస్థిరంగానే ఉంటది. And so we can ask ourselves, have I ever been in a position where I say something but end up doing something? మనం ఇంకొక ప్రశ్న వేసుకోవచ్చు, ఏమనంటే నేను చెప్పేది ఒకటి చేసేది మరొకటిగా ఎప్పుడన్నా ఉంటుందా? Oh, sometimes we come and attend church, we attend retreats like this, but still there are some doubts in God's word. దేవుని వాక్యంలో ఇలాంటి రిట్రీట్లు అటెండ్ అయినా చర్చ్ అటెండ్ అయినా దేవుని వాక్యంలో కొంచెం అనుమానాలు మనకున్నాయా? Oh, and then even though we have been attending and listening to God's word, sometimes it does not fully we are not able to fully understand. దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ కొన్నిసార్లు అర్థం చేసుకోలేని స్థితి ఉంటుందా? Oh, and sometimes I want to follow Christ, but my behavior is very different from what God wants me to live. నేను యేసుని వెంబడించాలనుకుంటున్నాను కానీ నా ప్రవర్తన యేసుని వెంబడించడానికి వ్యతిరేకంగా ఉంటుంది అన్న పరిస్థితి ఉన్నదా? Or sometimes there is some sinful habit that is holding you back from doing or obeying what God wants me to obey. లేకపోతే కొన్నిసార్లు పాప సంబంధమైన అలవాటు ఏదైనా దేవుడు నేను చేయమన్నది చేయకుండా ఆపుచేస్తుందా? Oh, or sometimes there is no victory in our thought life. కొన్నిసార్లు మన తలంపుల్లో జయం లేకుండా ఉంటున్నామా? Oh, nobody knows. Outside we look very nice, outside we look very religious, but inside we live defeated lives. బయటికి చాలా మంచిగా భక్తిగా కనబడుతున్నా లోపల ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నామా? And even though we call ourselves Christians on the outside, we are a walking contradiction in our conscience inside. మనము క్రైస్తవులుగా బయటికి పిలువబడుతున్నా మన అంతరంగంలో మనస్సాక్షిలో క్రైస్తవ్యానికి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నామా? And because of that contradiction, our faith cannot be strong and we are weak in faith. అలా వ్యతిరేకంగా ఉండడాన్ని బట్టి మన విశ్వాసము బలముగా ఉండలేదు, మనం విశ్వాసములో బలహీనం అయిపోతాము. And all these things that I just described are some characteristics of the double-minded person. ఇవన్నీ నేను చెప్పిన జాబితా అంతా కూడా ద్విమనస్కుడికి ఉండే లక్షణాలలో కొన్ని. And double-mindedness is stronger than probably we could have ever imagined. ఈ ద్విమనస్కు అనేది మనం ఊహించిన దానికంటే చాలా బలమైనది. And it is conflicted, it is caught between two choices, and then what we want to do, we end up doing something completely different. ఇది రెండు తలంపుల మధ్య కొట్లాడుతూ మనం ఏది చేయాలనుకుంటున్నామో అది చేయలేకుండా దానికి వ్యతిరేకమైన చేస్తాము. Now this is not just your problem or my problem, it is the problem of all humankind. ఇది నీ సమస్య నా సమస్య మట్టుకే కాదు, ఇది మానవాళి అంతటికి ఉన్న సమస్య. In Psalm 119 verse 113 we read like this. 119వ కీర్తన 113వ చరణంలో ఈ విధంగా చదువుతాం మనం. I hate those who are double-minded, but I love your law. నీ ధర్మశాస్త్రము నాకు ఇష్టము గాని ద్విమనస్కుల్ని నేను ద్వేషిస్తున్నాను, అసహిస్తాను. Oh, David understood, the psalmist understood how he cannot walk
in a way that pleases God if he is a double-minded person. అతడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ద్విమనస్కుతో దేవుణ్ణి సంతోషపెట్టలేడని ఈ కీర్తనకారుడు అర్థం Oh, చేసుకున్నాడు. so many Christians say that Jesus is my savior on the outside, but inside they live a life that is completely contradictory to what Jesus wants them to live. యేసు ప్రభు నా జీవితానికి రక్షకుడు అని బయటికి చెప్తారు చాలా మంది, కానీ లోపల యేసు ప్రభు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళుగా ఉంటారు Oh, క్రైస్తవులు. they follow what is called chameleon Christianity. Based on the situation or the scenario, they will change color. వాళ్ళు చాలా మంది ఊసరు వెళ్లి క్రైస్తవులుగా పరిస్థితిని బట్టి రంగు మారిపోయేవారుగా ఉంటూ ఉంటారు. Oh, when they are in the church, they have the Christian color. ఈ చర్చ్ లో ఉన్నప్పుడు క్రైస్తవ రంగు ఉంటుంది. When they go among their relatives, they may wear their caste color. వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కులపు రంగు ఉంటుంది. Oh, when they go to their office and among their colleagues, they'll wear the status color. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సహోద్యోగుల మధ్య వాళ్ళ స్థాయి హోదా అనే రంగు ఉంటుంది. Oh, and every area of their lives, they are living this double-minded, double-sided life. వాళ్ళ జీవితంలో ప్రతి భాగము కూడా ద్విమనస్కు కలిగినదై ఉంటది. And then they will come back on Sunday and try to wear the Christian color once again. కానీ మరలా తిరిగి ఆదివారం వచ్చి వాళ్ళు క్రైస్తవ రంగును వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Oh, that has led so many Christians to live in guilt and a distant life from Jesus. యేసు ప్రభువుకు దూరంగా అమితమైన దోషారోపణతో జీవించేటట్లు చాలా మందిని ఈ విధంగా జీవించడం వల్ల చాలా మంది అటు రీతిగా బ్రతుకుతూ ఉన్నారు. In fact, in the English dictionary, the word for double-minded describes the mental condition of a person that is oscillating or vacillating between two different opinions. ఆ రెండు అభిప్రాయాల మధ్య అలాగ ఊగిసలాడుతూ ఉండేవాడిగా ఉన్నాడని ఇంగ్లీష్ డిక్షనరీ చెప్తూ ఉన్నది ద్విమనస్కుడి గురించి. And it is not just always between good and evil, but it is also between what God wants us to do and what our flesh wants us to do. అది ప్రతిసారి మంచికి చెడుకు మధ్య ఊగిసలాడడంగానే ఉండదు, కానీ కొన్నిసార్లు దేవుని చేయమన్న దానికి మనకిష్టమైనది చేయాలనిపించే దానికి మధ్య ఊగిసలాటగా కూడా ఉంటది. And now the Bible teaches us at least 10 deep characteristics of the double-minded person. ద్విమనస్కుని యొక్క సంగతులు దాదాపు బైబిల్ 10 సంగతులను చెప్తూ ఉన్నది. I want you to carefully pay attention to this, and at the end of this session I want us to introspect our lives and pray and set our hearts right with God. మనము వీటన్నిటిని మనం నిమగ్నముతో విని ఈ 10 తర్వాత మన అంతరంగాన్ని సూక్ష్మంగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. Now in 1 Kings chapter 18 verse 21, మొదటి రాజులు 18:21 వచనంలో we find this. I'm going to talk about this Mount Carmel experience of Elijah and the prophets of Baal tomorrow night, God willing. But in that chapter we read like this. ఈ 18:21 కర్మేలు పర్వతం దగ్గర ఉన్న ప్రవక్తల గురించి రేపు సాయంత్రం మాట్లాడతాను, కానీ 21 వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. Elijah came near to the people and said, "How long will you hesitate between two opinions?" ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? If the Lord is God, follow him. If Baal is God, follow him. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. Here there is the people of Israel. They were called as the people of God. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా But పిలువబడుతున్నారు. they had wandered away from God so much that the prophet of God had to come and tell, if God is the real God, the God Jehovah is real God, follow him. If not, follow Baal. Don't be between two opinions. వాళ్ళు ఎంత దూరముగా దేవుని ప్రజలై ఉన్న వాళ్ళు అంత దూరంగా వెళ్ళిపోయాలంటే ప్రవక్త వచ్చి మీరు యెహోవా దేవుడైతే అని చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు. బయలు దేవుడైతే బయలుని, యెహోవా దేవుడైతే యెహోవాని మీరు వెంబడించండి అని చెప్తూ ఉన్నాడు. Oh, I know that God of the Bible is the real God. బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు అని నాకు తెలుసు. Oh, I know the God of the Bible is a speaking God. ఈ బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు అని నాకు తెలుసు. I know the God of the Bible is a healing God. ఆయన స్వస్థపరిచే దేవుడు అని నాకు తెలుసు. I know the God of the Bible is a delivering God. ఈ బైబిల్ దేవుడు విమోచించే దేవుడు అని తెలుసు. Oh, but my heart cannot leave the world and the pleasures of this world and the gods of this world. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క భోగాల్ని, ఈ లోకంలో ఉన్న సుఖాల్ని నేను తృణీకరించలేకపోతున్నాను. And the first characteristic of a double-minded person is they are indecisive like the people of Israel all the time. ఈ ఇశ్రాయేలీయులాగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేని స్థితిలో, తటస్థ స్థితిలో ఉండిపోయేవారుగా ఉంటారు. Oh, they know they have to take a decision for God, but they cannot take the decision for God. వారు దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకోవాలని వారికి తెలిసినా తీసుకోలేని వారుగా ఉంటారు. And maybe God is waiting on you, some of you, for many years now. మీలో చాలా మంది కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. Oh, you have been waiting and postponing the decision you have had to make for God, but because of your double-minded
double-mindedness, you have not been able to decide what God wants for your కొన్ని life. సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నీ జీవితంలో నువ్వు ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఎదురు చూస్తూ, కానీ నువ్వు దాన్ని ఇప్పుడు దాకా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చావేమో. And as long as you are double-minded, you cannot focus on what God wants to show you. దేవుడు నీకు ఏమి చూపించాలని నువ్వు కోరుకుంటున్నావో, నువ్వు ద్విమనస్కుడివైతే అది ఆయన నీకు చూపించడు. And if you're double-minded, you can only hear the voice of my sound, but you cannot hear the clarity of what God wants to speak to you. నేను నా మాటలు శబ్దంగానే వినపడుతుంది, కానీ నా మాటల్లో ఉన్న అర్థాన్ని నువ్వు ద్విమనస్కురాలవైతే నీకు అర్థం కాదు. Now the second aspect of the double-minded person, we turn to Isaiah chapter 29 verse 13. 29:13 వచనము, యెషయా గ్రంథం 29:13 వచనంలో రెండవ భాగాన్ని మనం చూస్తాం. Then the Lord said, because this people draw near with their words and honor me with their lip service, but their hearts are far from me, and their reverence for me consists of tradition learned by rote. ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు, పదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా యెడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నెరవేర్చుకున్నవి. Oh, they draw near to God with their lips, but their hearts are far from me, God says. వారు పదవులతో దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ వారి హృదయం దూరంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. Oh, God knows that they say one thing but do another thing. వాళ్ళు నోటితో ఒక మాట చెప్తారు, కానీ వాళ్ళు వేరొక పనిని చేస్తారని దేవుడు చెప్తున్నాడు. Oh, when they come to church or when they meet the pastor, they'll say, yes brother, yes pastor, we'll do like this, or yes we agree, we understand. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఇలా చేస్తాం మీరు చెప్పింది చేస్తామని అంటారు, కానీ but just after they leave the gate of the church, their mind is gone somewhere else. చర్చ్ గేట్ దాటగానే వాళ్ళ మనస్సు వేరొక దాని వైపు వెళ్ళిపోతుంది. Oh, just as they just crossed, somebody from their family calls and their mind is gone somewhere else. వెంటనే బయటికి వెళ్ళగానే కుటుంబం నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ మనస్సు అలా దూరం అయిపోతుంది. Oh, a friend calls or something else happens and their mind is distracted from what their mind just now promised to God. ఇప్పుడే దేవుని ఎదుట వారు చేసిన వాగ్దానాన్ని జస్ట్ వాళ్ళ స్నేహితుడు ఫోన్ చేయబట్టు దేని పరిస్థితిని బట్టి అలా దూరం అయిపోతుంది అంతే. And God is saying that is because yes, your lips are close to me, but your hearts are far away from me. ఎందుకంటున్నాడంటే దేవుడు మీ పదాలు నాకు సమీపంగా ఉన్నాయి, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. Oh yes, physically I am sitting here, but my heart is somewhere in my home maybe. ఇదిగో నేను ఇక్కడ భౌతికంగా కూర్చున్నాను, కానీ నా హృదయం నా ఇంట్లో దూరంగా ఉన్నది. Or maybe my heart is thinking about the money problem that I have. లేకపోతే నాకున్న డబ్బు సమస్య గురించి నా హృదయం ఆలోచిస్తుంది. Or thinking about some other health problem I might have. లేకపోతే నాకు వచ్చే ఆరోగ్య సమస్య గురించి నేను ఆలోచించవచ్చు. Oh, my body is here, but my heart is far away from నా God. శరీరం ఎక్కడ ఉంది, కానీ నా హృదయం దేవునికి దూరముగా ఉన్నది. Oh, and we say something and do another thing. నేను ఒకటి చెప్తున్నాను, వేరేదేదో చేస్తున్నాను. Or sometimes they not do anything at all, even though you have promised God. కొన్నిసార్లు దేవునితో వాగ్దానం చేసినప్పటికీ అసలు ఏమీ చేయకుండా ఉండిపోతారు. Now in James 1:14 we read 1:5-8, but in the same chapter 14th verse, అదే అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో మనం we read చూసినట్లయితే, like this, but each one is tempted when he is lured and enticed by his own desires. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును. Now the first thing we saw about the double-minded person is that they are indecisive most of the time. మొదటి అంశముగా ఈ ద్విమనస్కుడు అనేవాడు నిర్ణయం తీసుకోలేని వాడుగా ఉంటాడు. The second thing we learned about the double-minded person is that they will say one thing and do another thing. రెండవదిగా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది ద్విమనస్కు కలిగిన వారిని రెండవ అంశం చెప్పాను. In James 1:14 we read that the double-minded person is easily lured by the flesh and into sin. ఈ మూడవదిగా ఇక్కడ 14వ వచనంలో మనం చూసినట్లు ఈ ద్విమనస్కుడు తన ఆశలను బట్టి ఏడ్వబడి శోధింపబడతాడు అని రాయబడింది. He is not pushed into sin, his own desires are dragging him into sin. పాపములోకి ఇతడు వేరే వాళ్ళ చేత నెట్టబడడండి, కానీ ఇతని యొక్క ఆశలే ఆమె యొక్క ఆశలే ఆమెని ఈడ్చుకుని పోతాయి పాపంలో. Oh, on the outside I want to be called a Christian, but inside I have desires that are not controlled by the Spirit of God. నేను బయటికి క్రైస్తవుడిగా పిలువబడాలనుకుంటున్నాను, కానీ నా లోపల దేవుని చేత నియంత్రించబడలేని కోరికలు ఉంటాయి. Oh, those desires are not rooted out and nailed to the cross of Jesus. అవి కూకిటి వేళ్లతో సహా పెళ్లిగింపబడి సిలువకి ఇంకా కొట్టబడిన కోరికలు. Oh, those desires have not been covered under the blood of Jesus and eliminated from my life. నా జీవితం నుంచి తొలగించబడాలని యేసు రక్తముతో ప్రోక్షింపబడినవి కావు ఆ ఆలోచనలు కోరికలు. Because of these desires I cannot be a stable person. I'm a double-minded
man because my evil desires drag me, entice me to sin. నేను ఎందుకు ద్విమనస్కుడిగా ఉంటున్నానంటే నా ఆలోచనలు నా ఆశలు నన్ను ఈడ్చుకొని పాపం చేపిస్తున్నాయి అనేది మూడవది. You have to ask yourself this afternoon, what are my desires that are dragging to sin that displease God? దేవుణ్ణి సంతోషపెట్టని ఆశలు నాకేమున్నాయి, నన్ను పాపం వైపు ఈడ్చుకుని వెళ్ళిపోయే ఆశలు ఏమున్నాయని మనం ప్రశ్నించుకోవాలి. Some of these desires may not even look sinful on the surface, but they are ones that will drag you away from the perfect will of God for your life. నీ జీవితం పట్ల దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోకి నిన్ను ప్రవేశించకుండా ఆపివేసే ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కొన్నిసార్లు పాపంగా కూడా కనబడవండి. Many people get confused. When I started this, when I got into this project, when I made this investment, when I got into this marriage, didn't I do the will of God? Then why did all this trouble happen to me? ఇదిగో నేను ఈ పనిని ప్రారంభించినప్పుడు, ఈ ఉద్యోగం చేరినప్పుడు, లేకపోతే వివాహంలో ప్రవేశించినప్పుడు నేను దేవుని చిత్తం చేశానా లేదా అనే అనుమానంతో ఉంటారు చాలా మంది. And therefore we realize a double-minded person, his desires are not cleansed, and that drags him into sinful ways and ways away from God. అలా ద్విమనస్కులుగా ఉండటం వలన అతడు ఏడ్వబడి అతడు దేవునికి వ్యతిరేకమైన మార్గంలోకి కొనిపోబడతాడు. The fourth characteristic of a double-minded person, ద్విమనస్కుని యొక్క నాలుగవ సంగతి in Matthew chapter 6 verse 24, the Lord Jesus said like this. మత్తయి సువార్త 6:24 ప్రభువైన యేసు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. No one can serve two masters. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. Either he will hate the one and love the other, he will be devoted to the one and despise the other. ఒకడిని ద్వేషిస్తాడు, ఇంకొకరిని సేవిస్తాడు, లేకపోతే మరొకరిని ప్రేమించి వీడిని ద్వేషిస్తాడు. You cannot serve God and mammon. నీవు దేవునికి సిరికి నీ దాసుడివై ఉండలేవు. The competition for God when Jesus taught was not Satan. ఈ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడబడిన మాట ఇక్కడ సాతాను కాదండి. The enemy for God in your life and my life is not the devil. మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న శత్రువు అపవాది కాదు. Oh, the master, the alternate master to God that Jesus is talking about is money. ఇక్కడ మాట్లాడుతున్న మరి యొక్క యజమాని, దేవునికి బదులుగా ఉండే మరొక యజమాని ఎవరంటే డబ్బు అని మాట్లాడుతున్నారు. Oh, many times outside we are all, we want to say that we are giving to God. మనం బయటికి దేవునికి ఇస్తున్నామని చెప్తున్నట్లుగా ఉంటాం. But secretly in our hearts we are calculating every last rupee as to what we are giving. మనం ఇస్తున్న ఆఖరి రూపాయలు ఎలా ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం అనేది లోపల లెక్క పెట్టుకునే వారంగా ఉంటాం. Many want to show that they are giving, but they, in their hearts are stingy with God. వాళ్ళు దేవునితో చాలా చాలా ఇరుకుగా ఉంటూ, లేకపోతే అలాంటి పిసినారిగా ఉంటూ వాళ్ళు బయటికి పెద్ద ఇచ్చేవాళ్ళుగా ఉండాలని వాళ్ళు ఇష్టపడుతుంటారు. Oh, but God knows our hearts. కానీ దేవునికి మన హృదయాలు తెలుసండి. A double-minded person cannot be a faithful steward of money that God gives. ఈ ద్విమనస్కుడు అనేవాడు దేవుడిచ్చిన ధనము విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండలేడు. Oh, so many times in his heart and in his words he will promise God he will do this and that, but then in reality he will never get to do that. ఈ ద్విమనస్సు కలిగిన వాడు దేవునికి దేవాన్ని నిధి చేస్తాను, అది చేస్తానని చెప్తాడు, కానీ వాస్తవంగా ఏమీ చేయడు వాడు. Oh, in his abundance of his pride he will commit any number of things, but when it comes to execute he lacks the faith, he lacks the obedience to implement it. గర్వాన్ని బట్టి పెద్ద డంబంగా ఈ చేయగలను అవి చేయగలను పూనుకుంటాడు, కానీ వాస్తవాలకు వచ్చేటప్పటికి ఏమీ చేయలేని వాడిగా ఉండిపోతాడు. So the fourth lesson we learn is that a double-minded person cannot be a faithful steward of money. నాలుగోదిగా మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి అనంటే ఈ ద్విమనస్సు కలిగిన వాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండలేడు. And then the fifth lesson we learn is in Ephesians chapter 4 verse 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 మనం నేర్చుకున్న 5వ పాఠం కనబడుతుంది. Children tossed to and fro by the waves and carried about by every wind of doctrine, by human cunning, by craftiness in deceitful schemes. పసిపిల్లలై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోయినట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. Oh, Paul is so very concerned about believers who are tossed to and fro by every wind of doctrine like the waves of the sea. ఈ సముద్రపు తరంగాల్లాగా గాలికి ఇటు అటు కొట్టుకుని పోయే
ప్రతి ఉపదేశమునకు కొట్టుకుపోయే వారి గురించి మాట్లాడుతున్నాడు పౌలు. Especially we live in a time we hear so many things on YouTube or through social media. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లో కానీ చాలా సంగతులు వినే కాలాల్లో మనం ఉన్నాము. Oh, we live in the age of what we call the WhatsApp university. వాట్సాప్ లో ఉత్తీర్ణత సాధించే వాట్సాప్ యూనివర్సిటీ కాలంలో మనం బ్రతుకుతున్నాం. So many people meditate on the verses that come through the social media than spending time with God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కంటే ఇలా వాట్సాప్ ఇతరత్ర వాటిల్లో వచ్చే ఆ సోషల్ మాధ్యమాల నుంచి వచ్చే వాటి మీద ఎక్కువ ధ్యానాన్ని నిలుపుతారు. Oh, so many Christians spend more time meditating on what they hear on YouTube than what they can hear God's voice from His word. ఆయన వాక్యం నుండి ఆయన స్వరం వినడానికంటే చాలా మంది క్రైస్తవులు యూట్యూబ్ లో చెప్పే స్వరాలను వింటూ ఉంటారు, ధ్యానిస్తారు. Oh, they can tell themselves what is wrong. I'm only listening to God's word. అలా అంటారు కదా, మేము దేవుని వాక్యమే వింటున్నాం కదండి. But that is second hand religion, my dear friends. అది రెండవ స్థాయి భక్తిగా నేను చెప్తున్నాను. God wants you to spend time alone with Him. నీవు ఆయనతో ఒంటరిగా వచ్చి సమయం గడపాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. If we have not learned to spend time alone with Him and listen to His voice from His word, ఆయన వాక్యం నుండి ఆయన స్వరం వినడానికి మనము ఒంటరిగా వెళ్ళకపోయినట్లయితే, oh, every little change and every little wind of doctrine, all the new philosophies that come from the Bible, some latest charismatic Christian leader will carry us away. ఏదో వింత ఉపదేశములు, మాయోపాయములు, లేకపోతే కొత్తగా వచ్చిన ఏదో ఒక బోధకుడు చెప్పే ఒక తత్వం వైపు అలాగా కొట్టుకుని పోతాం మనం. Oh, our ears will not be tuned to the voice of God, but our ears will only be tuned to how we can scratch our itch. మన దేవుని యొక్క స్వరం వైపు మన చెవులు ఉండవు, కానీ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందో దురద అనిపిస్తుందో గోక్కునే వైపే మనం ఆలోచన చేస్తాం. Oh, the Bible says that they will accumulate preachers who will satisfy the itch of their వాళ్ళకి ears. చెవులకు ఇంపుగా ఉండే వాళ్ళని వాళ్ళు ఏర్పరచుకుంటారు బోధకులు, కానీ వాక్యం చెప్తూ ఉన్నారు. And because of that their double-mindedness becomes so deep-rooted that they will say one thing, they will talk about faith, but they will live in doubt. వాళ్ళు ఈ విధంగా జీవించడాన్ని బట్టి వాళ్ళ ద్విమనస్సుకు ఎంత లోతుకు వెళ్ళిపోతుందంటే పైకి విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడతారు, కానీ లోపల అనుమానాన్ని కలిగి ఉంటారు. Oh, through the words of their lips they will proclaim that they have faith, but in reality they cannot exercise that faith. బయటికి విశ్వాసపు మాటలు పలుకుతారు, కానీ వాస్తవంలో వారు ఆ విశ్వాసాన్ని అభ్యసించలేని వారుగా ఉంటారు. The sixth characteristic of a double-minded person, ఆరో విషయం ఏంటి అని అంటే, in 2 Corinthians chapter 11 verse 3, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, I am afraid that as the serpent deceived Eve by his cunning, your thoughts will be led astray from a sincere and pure devotion to Jesus. 2 Corinthians 11:3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:3, సర్పం తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరపకుడి, క్రీస్తు యేడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోయినామని భయపడుచున్నాను. Eve was in the most perfect situation possible. అవ్వ ఎలాంటి తప్పే జరగలేనంత పరిపూర్ణమైన పరిస్థితిలో ఉంటుంది. She was in the perfect environment of the Garden of Eden. ఏదెను వనం అనే పరిపూర్ణమైన తోటలో ఉంటున్నది. Every evening they had the privilege of meeting with God. దేవునితో వ్యక్తిగతంగా ప్రతి చల్లపూట వేళ కలుసుకునే అవకాశం వారికి ఉన్నది. They had no financial trouble, no health trouble, no any trouble. వాళ్ళకి ఆర్థిక పరమైన ఇతర ఏ ఇబ్బందులు వాళ్ళకి లేవు. Oh, but in that perfect environment Eve was deceived by the serpent. అలాంటి పరిపూర్ణమైన వాతావరణంలో అవ్వ సర్పం చేత మోసపరచబడింది. Oh, her mind could not be fixed on the truth of God's word. దేవుని యొక్క మాట సత్యము మీద అవ్వ లక్ష్యం ఉంచలేకపోయింది. But her heart was swayed by the words of the serpent. కానీ సర్పం యొక్క మాటలు ఆమెకు బలముగా ఆమెను లాగేసే విధంగా అనిపించాయి. Even today so many people are under the control of the voice of the serpent. చాలా మంది ఈ దినమును కూడా ఆ సర్పపు మాటలు వినేవారుగా ఉంటూ ఉన్నారు. And the double-minded person is one who is controlled by the voice of the enemy. అపవాది యొక్క స్వరమును బట్టి అదుపు చేయబడేవాడే ద్విమనస్కుడై ఉన్నాడు. Like Eve, they are easily distracted from the spiritual things. అవ్వ వలె చాలా సులువుగా ఆత్మ సంబంధమైన విషయాల నుంచి పక్కద్రోవ పట్టేస్తారు. They get easily bored by the things of God. దేవుని సంగతులు చాలా త్వరగా బోర్ కొట్టేస్తాయి వాళ్ళకి. Oh, how long can a message be, or how long can a prayer session be? ఎంతసేపు ప్రార్థన అండి, ఎంతసేపు వాక్యం అండి. Oh, how long should we spend in the presence of God? ఇంకెంతసేపు దేవుని సన్నిధిలో గడపాలండి. Oh, this all seems to be too much. ఇదంతా చాలా ఎక్కువ అండి, మాకు కాదండి. How can we expect to spend time in heaven where
morning, noon and night, the angel, along with the angels, we cry, holy, holy, holy. అలాగున్న వాళ్ళు పరలోకంలో ఎలా ఉండగలరండి? పొద్దున్న సాయంత్రం రాత్రి వాళ్ళు పరిశుద్ధుడు 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 అని గానక ప్రతిగానాలు చేస్తుంటే, For them even heaven will be a boring place. అలాంటి వారికి పరలోకం కూడా బోర్ కొట్టే స్థలంగా ఉంటుంది. And the lesson we learn is that if we are a double-minded person, we'll be easily distracted from even the most important spiritual things in our life. మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన విషయాల నుంచి దిమనస్కులమైతే మనం తప్పిపోతామనే సత్యాన్ని And a గ్రహిస్తున్నాం. double-minded person cannot have their eyes fixed on God. దేవునిపై వాళ్ళ గురిని నిలపలేని వారిగా ఉంటారు దిమనస్కులు. They want to look up to Jesus, but then immediately they are distracted by something in this world. వాళ్ళు యేసు వైపు చూద్దామనుకునే లోపే ఈ లోకంలో ఏదొకటి వాళ్ళని అభ్యంతరపరిచి పక్కదోవ They పట్టించేస్తారు. want to lift their eyes to the cross, but immediately their eyes are pulled towards some other challenge they have in their life. వాళ్ళు సిలువ వైపు కన్నులు ఎత్తే లోపు వాళ్ళ జీవితంలో ఉన్న సమస్య వాళ్ళ చూపుని ఈ సిలువను చూడకుండా పక్కదోవ And as పట్టిస్తారు. long as they entertain this double-mindedness in their life, their eyes can never be fixed on God. వాళ్ళు ఈ జీవితంలో ఈ ద్విమనస్కులను తించినంత కాలము కూడా వాళ్ళు దేవునిపై వాళ్ళ గమనాన్ని ఉంచలేరు. The seventh characteristic of a double-minded person, ఏడవ గుణశీలం ఏంటి అని in అంటే, Galatians chapter 1 verse 10 we read like this. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. For am I now seeking the approval of man or of God? నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని Or am చూస్తున్నానా? I trying to please man? నేను మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా? If I were still trying to please man, I would not be a servant of Christ. నేను ఎప్పటికీ నీ మనుషుల్ని సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడిని కాకపోదును. Yeah, the apostle Paul is so conscious about, am I a God pleaser or a man pleaser? నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నానా, మనుషుల్ని సంతోషపెడుతున్నానని పౌలు స్వపరీక్ష చేసుకుంటున్నాడు. Am I craving for the approval of God or am I craving for the approval of man? నాకు దేవుని ఆమోదము కోసం నేను ఎదురు చూస్తున్నానా, లేకపోతే మనుషుల ఆమోదం కోసం నేను ఎదురు చూస్తున్నానా? A double-minded person will always be craving secretly for the approval of men and not really care about the approval of God. మనుషుల ఆమోదం కోసమే దిమనస్కుడు ఎప్పుడూ గమనం కలిగి ఉంటాడు, దేవుని ఆమోదం విషయం పట్టించుకోడు. A double-minded person, the approval of man is on the same level as the approval of God. దిమనస్కుడికి ఎలా ఉంటదంటే మనుషుని యొక్క ఆమోదము దేవుని యొక్క ఆమోదము రెండు ఒకే స్థాయిలో ఉన్నట్లుగా ఉంటాయి. For the apostle Paul, there was nothing that is close to the approval of God. కానీ అపోస్తలుడైన పౌలుకి దేవుని యొక్క ఆమోదానికి సమీపంగా మరి ఏదీ లేదు అంటున్నాడు. He was not a double-minded person, he was a single-minded person. అతడు ద్విమనస్కుడు కాదు గాని అతడు ఏకమనస్కుడై ఉన్నాడు. The only thing that was on his mind is that he had to please God. అతని మనసులో ఉన్న ఏకైక భావం ఏంటి అంటే నేను దేవునిని సంతోషపెట్టాలి. It doesn't matter what the people around me tell me. నా చుట్టూ ఉన్న మనుషులు నాకేం చెప్పినా గాని, It doesn't matter what they think about me. వాళ్ళు నా గురించి ఏమనుకున్నా గాని, What matters is what God thinks about me. నాకు కావలసిందల్లా దేవుడు నా గురించి ఏమనుకుంటాడో అదే నాకు కావాలి. Will God look at me when I finish my life and say, well done thou good and faithful servant? దేవుడు నా జీవితాన్ని ముగించిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుడు అని నన్ను చూసి చెప్పగలడా? Or will I just be satisfied with everybody around me saying, oh what a wonderful preacher you were, what wonderful messages you gave? లేకపోతే చుట్టూరు ఉన్న మనుషులందరూ నన్ను చూసి ఎంత చక్కగా ఎంత మంచి బోధకుడండి, ఎంత చక్కటి వర్తమానాలు మీరు ఇచ్చారని నేను చెప్పగలను. That is all because of the double-mindedness that distracts us from the singular focus on what God wants to give, the certificate that God wants to give us. దేవుడిచ్చే కితాబుకు కాకుండా మరి ఇతరులు ఆటి పట్ల మన ధ్యానాన్ని నిలపడం బట్ట ఏక మనస్సు లేకుండా ద్విమనస్కులుగా మనం ఉండిపోతూ ఉంటాం. We will be, as long as we are double-minded, we will always be impressed more by the words of men than by the word of God. మనము ఈ ద్విమనస్కులుగా ఉన్నంత కాలము మనుషుల మాటలు చాలా బాగా అనిపిస్తుంటాయి, దేవుని మాట కంటే మనుషుల మాట బాగా The అనిపిస్తుంది. words of our relatives and family members will be more important than the word of God. మన బంధువులు మన యొక్క కుటుంబస్తులు చెప్పే మాటలు దేవుని వాక్యం కంటే ప్రాముఖ్యమైపోతాయి. The words of my friends will be more important than the word of God. నా స్నేహితుల యొక్క మాటలు దేవుని వాక్యం కంటే ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. The influence of the society and what they are doing will be more important than the word of God. సమాజం యొక్క ప్రభావము వాళ్ళు ఏం చేస్తే అది దేవుని వాక్యం కంటే ప్రాముఖ్యంగా మారిపోతుంది. And you will continue to be bound to that double-mindedness. నీవు ఇంకా ఆ ద్విమనస్కుని అంటి పెట్టుకునే ఉంటావు. And the eighth characteristic of a double-minded person, ఎనిమిదవ గుణశీలం ఏంటి అని అంటే ద్విమనస్కునికి, in Romans chapter 2 verse 29, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనము. the apostle Paul now talks about a true Jew
నిజమైన యూదుడి గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ He's ఉన్నాడు. talking about a Jew who is one inwardly, అంతరంగంలో యూదుడై ఉన్నవాని గురించి and మాట్లాడుతున్నాడు. circumcision is a matter of the heart by the spirit and not by the letter in the flesh. అతడు సున్నతి గురించి మాట్లాడుతూ అది ఆత్మ సంబంధమైనది కానీ అక్షరం వల్ల కలిగినది కాదు అని చెప్తూ ఉన్నాడు. And his praise is not from man but from God. అతడు అట్టివానికి మెప్పు దేవుని యొద్ద నుంచి కలుగుద్ది కానీ మనుషుల నుంచి కాదు అంటున్నాడు. Oh, there are so many so-called believers who are uncircumcised in their spirit. వాళ్ళ ఆత్మలో ఏ మాత్రము సున్నతి పొందని విశ్వాసులు అనేక మంది ఉన్నారు. Every double-minded Christian is an uncircumcised Christian. ప్రతి ద్విమనస్కు కలిగిన క్రైస్తవుడు సున్నతి పొందని క్రైస్తవుడే. Not external marks of being a Christian, but internal circumcision that marks you as a single-minded Christian. నేనేదో బయటికి ఆచార సంబంధంగా కనబడే గుర్తుల గురించి మాట్లాడట్లేదు కానీ అంతరంగంలో ఏక మనసు కలిగి ఉండే ఆ ఆత్మీయ గుర్తు గురించి నేను మాట్లాడుతున్నాను. Oh, the uncircumcised spirit wants to conform to the things of the world. ఈ సున్నతి పొందని ఆత్మ లోకానికి చెందిన వారిగా మనల్ని బ్రతికించేటట్లు ఉంటది. Oh, I want to fit into some group that the world will accept. ఈ లోకం ఆమోదించే గుంపులో నేను చేరాలి. Oh, I want the praise of man. I'm not so very concerned about the praise of God. నేను దేవుని యొక్క స్తుతిని కాదు, దేవుని మెప్పు కాదు కానీ మనుషుల మెప్పు పొందుకోవాలి. Oh, I want to hide the fact that I'm not circumcised in my heart. నా హృదయంలో నేను సున్నతి పొందలేదనే సత్యాన్ని నేను దాచిపెట్టాలి. I want to ask you, my dear brothers and sisters, నా సహోదరులారా, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. have you been circumcised in your spirit? Have you been circumcised in your heart? నీ హృదయంలో నీ ఆత్మలో నీవు సున్నతి పొందావా? Without that, you will still be double-minded. నువ్వు అది లేనట్లయితే నువ్వు ఇంకా ద్విమనస్కు రాలువై ఆడువై ఉంటావు. We will only fool ourselves and say, yes, I am strong, but our flesh will pull us down. నేను బలంగా ఉన్నాను అనుకుంటావు కానీ నీ శరీరం నిన్ను లాగేస్తుంది. నువ్వు బుద్ధిహీనుడు అయిపోతావు. Our hearts may have all wonderful desires, but as long as we are not circumcised before the presence of God, our flesh will drag us down. మన హృదయంలో చాలా మంచి కోరికలు ఉండొచ్చు కానీ మన సున్నతి పొందకపోవడం వల్ల ఆత్మలో మన శరీరం మనల్ని వెనక్కి కిందకి లాగేస్తుంది. Oh, the apostle Paul said, I know the good that I have to do, but I'm not able to do that good. నేను చేయగోరని కీడు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. Oh yes, the evil that I don't want to do, I end up doing. నేను చేయాలనుకుంటున్న మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్న కీడు చేసేస్తున్నాను. Oh, wretched man that I am. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును. Oh, who can deliver me from the body of this death? ఈ యొక్క మరణకరమైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? Only hope for this body of this death is to be circumcised in the spirit and the heart and to be crucified like our Lord. ఈ మరణకరమైన శరీరం నుంచి మనం విడుదల పొందేది కేవలం ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారానే. అలాగే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు లాగా సిలువపై మరణం పొందుట ద్వారానే. If we are not circumcised in our heart and crucified in our flesh, we will never be a single-minded Christian. మన హృదయంలో సున్నతి పొందకుండా మనము ఆత్మలో మనము సున్నతి పొందకుండా ఉన్నట్లయితే మనం పరిపూర్ణమైన క్రైస్తవులం కాలేము. We will never be Christians who are living for the praise of God alone. దేవుని యొక్క మెప్పు కోసము మాత్రమే బతికే క్రైస్తవులుగా ఉండము మనం. Not the praise of our friends, family, relatives, politicians or the people around us in our మన చుట్టూ community. ఉన్న మనుషులు, మన చుట్టూ మన సమాజంలో ఉన్నవారు, బంధువులు, స్నేహితులు, వీళ్ళ పొగడ్త మెప్పు వలన కాదు. And the ninth characteristic of a double-minded person. తమలో గుణశీలం ఏంటి అని అంటే Psalm chapter 15 15వ కీర్తన verses 1 to 3. మొదటి 3 వచనాలు. Psalm 15 verses 1 to 3. 15వ కీర్తన మొదటి 3 వచనాలు. I'll read the third verse. Who does not slander with his tongue and does no evil to his neighbor, అటివాడు నాలుకతో కొండములాడు, తన చెలికానికి కీడు చేయుడు, nor takes up a reproach. వానికి ఏ విధమైన కీడు వాడు జరిగించుడు. The double-minded person is a person who hates honest confrontation. అతడు ధైర్యముగా మనుషుల్ని ఎదుర్కొనేవాడుగా ఉంటాడు. No, a double-minded person is a person who cannot handle direct confrontation. ఈ ద్విమనస్కుడు అలా ధైర్యంగా మనుషుల్ని ఎదుర్కోలేడు. He is a person who slanders with his tongue. తన నాలుకతో కొండములాడుతూ ఉంటాడు. Oh, on the surface when they come and speak to you directly, they will speak so very nicely. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చాలా పైన చాలా చక్కగా మంచిగా మాట్లాడతారు. But behind your back they will backstab you or they will slander you.
వాళ్ళు నీ వెనక మాట్లాడతారు, లేకపోతే నీ వెనక కొండలు చెప్పేవాళ్ళుగా ఉంటారు. Oh, they don't think, they are not afraid of sowing private enmity or discord. వాళ్ళు వ్యక్తిగతంగా శత్రుత్వం కలిగి ఉండడం పట్ల వాళ్ళకి ఏం భయం ఉండదు. So many churches have been ruined because of this kind of double-mindedness. ఇలాంటి ద్విమనస్కును బట్టి చాలా సంఘాలు నాశనం అయిపోయినాయి. Because one believer speaks against another believer behind their back. ఎందుకంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసి వెనకాల మాట్లాడతారు Oh, కాబట్టి. they talk ill of their own brother in Christ or their own sister in Christ. వాళ్ళ క్రీస్తునందు తన సహోదరు పట్ల, క్రీస్తునందు తన సహోదరుడి పట్ల వ్యతిరేకంగా వెనక మాట్లాడతారు. Because of their double-mindedness, even though they don't know what is the reality of the matter, they will be tale bearers and they will be backbiters. వాళ్ళ వాస్తవాలు తెలియకపోయినా ఇలా కథలు మోసుకెళ్లే వాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళు వెనక మాట్లాడుతూ ఉంటారు, వెనుక నుంచి దాడి చేసేవారుగా ఉంటారు. Oh, their ears are so very itching to hear some gossip about some other believers. మరొక విశ్వాస గురించి ఏదో ఒక మాటలు కొన్ని వినాలనే దురద చెవులు కలిగిన వాళ్ళే ఉంటారు. It doesn't matter whether it is true or not. All they want to know is, oh, did you know that about this matter? ఇదిగో వాళ్ళు ఎంత దురద చెవులు కలిగిన వాళ్ళే ఉంటారని వాళ్ళ వాస్తవాలను పరిశీలన చేయరు, కానీ నీకు ఈ వ్యక్తి గురించి ఇలా జరిగిందని తెలుసా అని అడుగుతూ ఉంటారు. Oh, the moment they hear that question, or their eyes and their ears, everything will be lit up so that they can feed on that gossip. అలాంటి ప్రశ్న వీళ్ళ చెవిని పడగానే వీళ్ళ చెవులు వీళ్ళ కళ్ళు కూడా అలా నెక్కబడుచుకుంటాయి వినడానికి. And they hate the ability to go have an honest discussion, honest conversation with their brother and a sister. Brother, I heard about you like this. Sister, I heard about you like this. Is this true? వాళ్ళు యథార్థంగా వెళ్ళి ఆ సహోదరుని కలుసుకుని, అయ్యా మీ గురించి, అమ్మ మీ గురించి ఎలా విన్నాను, ఇది సత్యమా అని యథార్థంగా వెళ్ళి ఎదుర్కొనరు. కానీ Is there any way we can help you to overcome this matter? ఏ విధంగా అన్నా నేను మీకు సహాయం చేయాలా, దీన్ని జయించడానికి అడగరు వాళ్ళు. Oh, to think about the well-being of that brother and the sister. అయ్యో ఆ సహోదరు గురించి, వాళ్ళ యోగము క్షేమము గురించి ఆలోచించడం అనే సంగతి వీళ్ళకి పట్టదు. But for the double-minded person, all they are interested in is just carrying the tale from one person to another person. కానీ ద్విమనస్కుడికి వచ్చిందల్లా చేసేదల్లా ఏంటంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కథల్ని తీసుకెళ్లేవాడిగా ఉంటాడు వాడు. And before I go to the 10th, let me quickly recap for you the 9 things that we have seen so far. నేను 10వ అంశం దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ 10 గుణగణాలు చెప్పిన 9 వాటిని నేను మరొకసారి మీకు The first characteristic of a double-minded person is that they are indecisive most of the time. మొదటిగా నేను చెప్పింది ఏంటంటే చాలా సమయాల్లో వాళ్ళు నిర్ణయం తీసుకోలేని తటస్థ స్థితిలో ఉంటారు. A double-minded person, secondly, says one thing and does another. రెండవదిగా ఈ ద్విమనస్కుడు చెప్పేది ఒకటి చేసేదిగా ఉంటుంది. And the third is they are enticed by their own desires and they are never stable in one thing. మూడవదిగా వాళ్ళ దురాశల చేత వాళ్ళే ఏడ్వబడతారు, వాళ్ళు ఏ విషయంలోనూ స్థిరులుగా ఉండరు. And the fourth characteristic is that they are a double-minded person cannot be faithful stewards of money. నాలుగవది వాళ్ళు ద్విమనస్కులు కలిగిన వారు డబ్బు విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండలేరు. Fifthly, a double-minded person will only talk of faith but cannot live by faith. ఐదవదిగా విశ్వాసము, ఈ ద్విమనస్కుడు అనేవాడు విశ్వాసము గురించి మాట్లాడతాడు కానీ విశ్వాసము వలన జీవించలేడు. And the sixth characteristic is that even the slightest distraction the double-minded person will shift his eyes away from God. ఆరవదిగా చిన్న డిస్ట్రాక్షన్ వచ్చిన, చిన్న అభ్యంతరం వచ్చిన సులువుగా దేవునిపై నుంచి తన గమనాన్ని కోల్పోయేవాడుగా ఉంటాడు. They are easily deceived like Eve was deceived by the serpent. అవ్వ సర్పము చేత సులువుగా మోసపరచబడినట్టు వీళ్ళు కూడా మోసపోతారు. The seventh characteristic of a double-minded person is that they seek the approval of man more than they seek the approval of God. ఏడవదిగా వాళ్ళు దేవుని యొక్క ఆమోదానికంటే మనుషుల ఆమోదాన్ని ఎక్కువ పట్టించుకుంటారు. And the eighth characteristic is a double-minded person lives a chameleon Christianity. ఎనిమిదవది ఈ ద్విమనస్కుడు అనేవాడు ఈ ఓసరవెల్లి లాగా జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. Because his heart and his spirit is not circumcised on the inside. తన హృదయము తన ఆత్మ అంతరంగములో సున్నతి పొందలేదు కాబట్టి. And his praise is not from God but only from man. తన మెప్పు మనుషుల నుంచి మాత్రమే వస్తుంది, దేవుని నుంచి రాదు. And the ninth characteristic that we saw is that a double-minded person is a talebearer and sows discord among the body of believers. ఈ విశ్వాసుల సముదాయంలో కథలు మోసుకెళ్లేవాడిగా ఈ చెడ్డ విత్తనాలు విత్తేవాడిగా ఉంటాడు. And they prefer more to be fed by the gossip rather than to encounter gossip and pursue the truth. వీళ్ళకి వదంతులంటే మహా ఇష్టము, వాళ్ళ సత్యాన్ని వెదికి దాన్ని వెంబడించేవారుగా As the ఉంటారు. Bible says, they slander with their tongue and thus
evil to their neighbor. వాళ్ళు నాలుకతో కొండమలాడతారు, తన చెలికానికి కీడు చేస్తారని బైబిల్ And the చెప్తుంది. 10th characteristic we find in Matthew chapter 13 verse 5. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో 10వ అంశము ఈ గుణగణం మనకు కనబడుతూ ఉన్నది. There Jesus is talking about the parable of the sower, and in the 5th verse he says, some seeds fell on the rocky ground where they did not have much soil, and immediately they sprang up since they had no depth of soil. But when the sun rose, they were scorched, and since they had no root, they withered away. కొన్ని చాలా మనలేని రాతి నేలను పడిన అక్కడ మనం లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను. Oh, the double-minded person is excited very quickly. ఈ ద్విమనస్కుడు చాలా త్వరగా ఉద్రేకం చెందుతాడు. Like these seeds that fell among the rocky ground. ఇది ఆ రాతి నేలను పడిన వాళ్ళలాగా. Oh, there was not much soil. ఇది ఎక్కువ మన్నేం లేదు పైన. And they were only at very shallow depth. అది చాలా తక్కువ లోతే. Oh, but they immediately grew up. అవి వెంటనే వేరొచ్చి మొక్కలు మొలిచాయి. How long was that religion? ఎంతకాలం ఉందండి ఆ భక్తి? Until the sun came in the morning. సూర్యుడు ఉదయకాలమందు వచ్చేంత వరకు ఉంది. The moment the sun became hot, they started withering away. సూర్యుడు వేడెక్కడం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎండిపోవడం ప్రారంభించారు. Because they had no root, they could not tap into the resources of God. ఎందుకంటే వారు వేరు లోతుగా లేదు, దేవుని బలాన్ని వాళ్ళు వేలు ద్వారా పొందుకోలేరు కాబట్టి. Oh, the lack of root and the lack of depth scorched them and withered them away when the heat of the situations of the world came around. లోతు లేకపోవడం, వేరు లేకపోవడం, చుట్టూరు ఉన్న వేడి రాగానే, లోకంలో పరిస్థితులు వేడి రాగానే వాళ్ళు అలాగే ఎండిపోతారు అంతే. Oh, some trouble comes from office, some trouble comes from the family, some trouble comes from the health. Oh, they just wither away and they lose their faith in God. కొన్నిసార్లు పరిస్థితుల నుంచి, కుటుంబాల నుంచి, స్నేహితుల నుంచి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఎండిపోతారు. Oh, they just become indifferent and callous to God. దేవునికి లోకానికి ఏ మాత్రము వ్యత్యాసం లేని వారిగా అలా ఉండిపోతారు. Sometimes they just come to church out of habit, or some people even drop out of coming to church. కొంతమంది ఏదో అలవాటుగా చర్చికి వస్తారు, మరి కొంతమంది చర్చికి రావడమే మానేస్తారు. Oh, their double-mindedness makes them excited so easily and quickly, but as soon as the force or the temptations or the pressures of this world come, their lack of depth and their lack of root is exposed. ఈ ద్విమనస్కుడు చాలా త్వరగా ఉద్రేకుడు అయిపోతాడు గాని ఆ పరిస్థితులు, ప్రభావము, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, లోకం నుంచి మిగతా పరిస్థితులన్నిటి నుంచి వచ్చినప్పుడు అతడు ఎదగలేక వాడిపోయేవాడిగా ఉంటాడు. And in Matthew chapter 23 verse 27 and 28, మత్తయి 23, 27, 28 వచనాల్లో మనం చూసినట్లయితే Jesus looks at these double-minded people and he says, you are like whitewashed tombs that look beautiful on the outside but inside are full of dead people's bones and every kind of impurity. యేసు ప్రభు ఇలాంటి ద్విమనస్కులను చూచి, వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నం కొట్టబడిన సమాధిని పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు. Oh, a double-minded person is filled with hypocrisy. ఈ ద్విమనస్కుడు వేషధారణతో నింపబడి ఉంటాడు. Oh, he's got a very beautiful mask that will fool all of us. మనందరినీ ఎద్దేవా చేయగలిగిన భౌతికపరమైన ఒక మాస్క్ ధరించుకుని ఉంటాడు. Oh, during COVID everybody was wearing a mask. కోవిడ్ కాలంలో అందరూ మాస్క్ వేసుకుంటూ ఉన్నారు. You don't even know really who that person is because their face is covered. వాళ్ళ మొహం కనబడదు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో కూడా మనం గుర్తుపట్టలేం. But this hypocrisy is worse. It's not just a mask that covers the face, it's a mask that shows a different kind of face. ఇది కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాస్క్ అలా ముఖాన్ని దాచిపెట్టే మాస్క్ కాదు, పూర్తిగా వ్యత్యాసంగా మరొక వ్యక్తిగా కనబడే మాస్క్ ఇది. Oh, on the surface when they come there, oh, they're so very religious and pious. వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు చాలా భక్తిగాను ఆరాధన చేయడానికి వచ్చినారు అన్నట్లుగా ఉంటది. In fact, in this case they were the religious leaders of their time. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కాలంలో ఉన్న మత నాయకులు వీళ్ళు. But Jesus could see through the hypocrisy of the Pharisees and Sadducees. కానీ పరిసయ్యులు, సద్దుకయ్యుల యొక్క వేషధారణలో నుంచి యేసు ప్రభు చూడగలిగారు. Oh, you are like whitewashed tombs, you double-minded Pharisee. ఓ ద్విమనస్కులైన పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు వంటి వారు అన్నాడు. Oh, inside you are filled with dead men's bones. మీరు లోపల ఎండిన ఎముకలతో, చచ్చిన వాని ఎముకలతో మీరు నింపబడి ఉన్నారు. Outside you look very righteous to the people. మీరు బయటికి మనుషులందరికీ నీతిమంతులుగా కనబడతారు. Oh, you can fool your family, you can fool your pastor, but you cannot fool Jesus. నువ్వు నీ కుటుంబాన్ని మోసం చేయొచ్చు, నీ పాస్టర్ని మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేవు. Oh, God looks at our hearts and says, you are a double-minded person, my dear son, my dear daughter. నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, దేవుడు నిన్ను చూసి చెప్తే మాట ఏంటో తెలుసా? నీవు ద్విమనస్కుడుగా ఉన్నావు అని. How long are you going to hide the fact that you are still entertaining hypocrisy in your life? నీ జీవితంలో ఇంకా నువ్వు వేషధారణని దాచుకుంటూ ఇంకెంతకాలం ఉంటావని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. How long are you going to
deceive yourself, deceive your family, deceive the pastor? నీవు ఇంకెంతకాలం నువ్వు మోసం చేసుకుంటావు, నీ కుటుంబాన్ని మోసం చేస్తావు, పాస్టర్ని మోసం చేస్తావు. Don't you want to be a single-minded person? నువ్వు ఏక మనసు కలిగిన వాడుగా దానివిగా Don't you ఉండాలనుకుంటున్నావా? want to overcome your double-mindedness? నువ్వు ద్విమనస్కుని జయించాలనే కోరిక నీకు కలగట్లేదా? And God is asking each one of us that question this ఆ afternoon. ప్రశ్న ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనల్ని అందరినీ And we're అడుగుతున్నాడు. going to spend a few moments in prayer. మనం ఈ కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. After that, we'll have a short break. దాని తర్వాత ఒక చిన్న బ్రేక్ But I తీసుకుందాం. want all of us to spend these moments in prayer. ఈ కొన్ని నిమిషాలు ప్రార్థనలో మనందరం గడపాలని నేను I'll ask కోరుకుంటున్నాను. my brother Daniel to lead us in prayer, and I want all of us to open your mouth and pray as God has spoken to you. మనందరం హృదయాలు తెరిచి దేవుడు మనతో మాట్లాడిన ప్రకారంగా మన హృదయం అంతటితో ఆయనకు ప్రార్థన Let us చేద్దాం. pray, my dear ప్రార్థన friends. చేద్దామండి.